వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు వెరీ స్పెషల్ గెస్ట్. ఎస్సీ ఎస్టీ బీసీలను అధికారంలో కూర్చోబెట్టాలి, వాళ్ళకే రాజ్యాధికారం దక్కాలి, అందుకోసము అహర్నిశలు పోరాడుతున్న వ్యక్తి. దానిలో భాగంగా 10,000 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర. సో ఇవన్నీ అంటే వాళ్ళని అందలం ఎక్కించడానికి, రాజ్యాధికారంలో కూర్చోబెట్టడానికి సాధ్యమైన పనేనా? దానికి సంబంధించిన నిర్మాణం ఎంతవరకు జరిగింది? సో ఇప్పటికే అర్థమైంది కదా గెస్ట్ ఎవరు. సో అతనేనండి దళిత శక్తి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ విశారదన్ మహారాజు గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చాలా హ్యాపీగా ఉంది సార్. నాకు చెప్పలేనంతంటే మిమ్మల్ని కలిసినందుకు, మంచి భావాలు ఉన్న వ్యక్తిని కలిసినందుకు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది. మా మిర్రర్ టీవీకి వచ్చి మీరు సమయం కేటాయించినందుకు ముందుగానే మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 10,000 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర. ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతవరకు అసలు తలపెట్టలేదు. ఏదో ఎవరికి వాళ్ళు ప్రతిపక్షాలలో వాళ్ళో పాత్ర వీలో పాత్ర పోషిస్తున్నారు. ఏదో 2,000 కిలోమీటర్లు 1,000 500 కొంతవరకు ఇట్లా చుట్టి రావడానికి. ఏంటి అసలు ఈ 10,000 కిలోమీటర్ల పాదయాత్ర ఏంది? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏంది లక్ష్యం ఏంది? తెలంగాణలో మొత్తము 90% ప్రజలు ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలే ఉంటారు మేడం. వీళ్ళందరికీ భూమి లేదు, ఆస్తి లేదు, వీళ్ళందరికీ రాజ్యంలో స్థానం లేదు. పైగా ఇక్కడ ఉన్నంత పేదరికం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇంత పేదరికంతో, ఇంత కుల అణిచివేతతో దాదాపు 1000 సంవత్సరాలుగా అనుభవిస్తున్న ఈ ప్రజలకి స్వాతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళకి ఏమీ లేదు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వీళ్ళకి ఎక్కడా అవకాశం లేదు. ఇంత పెద్ద విశాలమైన ఈ ప్రజలకి ఒక రాజ్యాధికార చైతన్యం వీళ్ళకి అందించాలని, రాజ్యంలో వీళ్ళకి భాగస్వామ్యం కావాలని, రాజ్యంలో వీళ్ళకి చోటు కావాలని, సంపూర్ణమైన ఆత్మగౌరవంతో వీళ్ళు బ్రతకాలని, వీళ్ళ కోసం ఒక సుదీర్ఘ పాదయాత్రను మొదలుపెట్టాం మేడం. రేపు మార్చి 15వ తారీఖు కల్వకుర్తి నుంచి స్వరాజ్య పాదయాత్ర పేరుతో తెలంగాణ గడ్డం మీద బీసీ ఎస్సీ ఎస్టీలకి రాజ్యాధికారం రావాలని కల్వకుర్తి నుంచి ప్రారంభమై 10,000 కిలోమీటర్లు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు, 300 మండలాలు, 3,000 గ్రామాల గుండా హైదరాబాదు చేరుకొని 8,000 కిలోమీటర్ల తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం మార్చి 15కి హైదరాబాదులో లక్షలాది మందితో బహిరంగ సభ జరుపుకొని మళ్ళీ ఆ తర్వాత మేడ్చల్ జిల్లాలో ఒక 2,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 2023 జూలై 30కి ఈ మహాస్వరాజ్య పాదయాత్ర ముగుస్తుంది మేడం. ఇది జరపబోయే పాదయాత్ర. అయ్యో, మీరు ఎస్సీ ఎస్టీ బీసీలు అన్నారు. అవును. సో ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి సంబంధించిన పెద్దలో లీడర్లో ఆల్రెడీ లీడ్ చేస్తున్నారు. అవును. సో ఈ నేపథ్యంలో అందులో మీరు దళిత శక్తి అంటున్నారు. అవును. ఇక్కడ దళిత శక్తి అంటే ఒక దళితులు అనేదే భావన ఉంది. బీసీలు మీతో ఎట్లా వస్తారు అసలు? మేడం గారు, ఇక్కడ పేరుకు సంబంధించి దళిత్ అనే పదం ఎస్సీలది కాదు మేడం. దళితులు అంటే పరాజితులు, యుద్ధాలలో ఓడిపోయిన వారు, దోపిడీకి గురైన వారు, అణిచివేతకు గురైనటువంటి ఒక పరాజిత వర్గము అని. అంటే ఓడిపోయిన, ఖండింపబడ్డవారు, ముక్కలు కాబడ్డవారు. దళితుల్ని విజేతలుగా మార్చాలనేది దళిత శక్తి ప్రోగ్రాం పేరు. విజేతలుగా మార్చాలి అని అంటే వీళ్ళని అన్ని రంగాల్లో విజేతలుగా మార్చాలి. అయితే దళిత్ అనే శబ్దాన్ని ఎస్సీలే ఎక్కువ ఎందుకు క్లెయిమ్ చేసుకున్నారంటే, మాకు పార్లమెంటులో హరిజన అనే పదాన్ని మేము చట్టంలో నుంచి తీసేయించినాం. హరిజన అనే పదం అవమానకరమైన పదం అని పార్లమెంట్లో అది వాడొద్దు అని చట్టం వచ్చింది. మా పోరాటం వల్లనే ఆ చట్టం వచ్చింది. హరిజన అనే పేరు తీసేసిన తర్వాత అప్పుడు దళిత శబ్దాన్ని ఆశ్రయించినాం. అప్పటి వరకు దళిత అంటే అందరూ అన్ని వర్గాలు వాడుకున్నదే, అంతే తప్ప దళిత అనేది షెడ్యూల్ క్యాస్ట్ది కాదు. కాన్స్టిట్యూషనల్ నేమ్ అంతకన్నా కాదు. కాన్స్టిట్యూషనల్ నేమ్ షెడ్యూల్ క్యాస్ట్. బట్ ఓవరాల్గా సోషల్గా దళిత అనే శబ్దాన్ని మేము వాడుకుంటున్నాం తప్ప దళితులు అంటే అణిచివేయబడ్డ ప్రతి ఒక్కడు దళితుడే. సోషల్గా, ఎకనామికల్గా, పొలిటికల్గా, కల్చరల్గా అన్ని రకాలుగా దోపిడీకి గురైనటువంటి పరాజిత వర్గమే దళితులు. ఈ విశాలమైన అర్థాన్ని మేము ప్రజలకు వివరిస్తాం. వివరించి ఏ పదాన్నైనా మనం నేర్పించడమే కదా మేడం. ఒక ఈ పదాన్ని, ఒక భాషని, ఒక విలువని మనం ఇంట్రడ్యూస్ చేయడమే. ఎంత బలంగా ఇంట్రడ్యూస్ చేస్తే సమాజం అంతగా నేర్చుకుంటుంది. అంత తప్ప ఏం లేదు. కానీ కాజ్ బాగుంది. బట్ ఇప్పటికే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నాకు తెలిసి మీరు వెళ్తున్న వేలోనే తను వెళ్తున్నారు. మరొక వైపు మందకృష్ణ మాదిగ,
ఎంత మాల మాదిగలు అంతా కలిపితే 90 లక్షలు ఉంటారు ఇంచుమించు ఉంటారు కదా, 1 కోటి మంది కోటి మందికి పైగా అనుకుందాము. సో అక్కడ మందకృష్ణ మాదిగ ఒకవైపు, ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒకవైపు, ఇటు మీరు ఒకవైపు. సో ఇలా ఎవరికి వాళ్ళు యమునా తీరే అన్నట్లుగా కాకుండా ఎందుకు మరి ఒకే వేదిక పైన ఒకే వేళ ఎందుకు మీరు ప్రయాణం చేస్తున్నారు? మళ్ళీ ఎవరికి వాళ్ళ ఎందుకు ఇట్లా? ఒకటేంటంటే మేడం, ఎప్పుడైనా ఈ సంఘాల మధ్య ఒక అంగీకారం రావాల్సిందే. ఈ సంఘాల మధ్య, ఆర్గనైజేషన్స్ మధ్య ఒక ఫెడరల్ వేదిక రావాలని కోరుకుంటున్నాం. దానికోసం ప్రయత్నం కూడా మా దాంట్లో ఉన్న ఎల్డర్స్ ఒకళ్ళిద్దరు చేస్తూనే ఉన్నారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ అసలు ఉద్యమాల్లో ఒక ఏకాభిప్రాయం రావాలి అంటే వాళ్ళకున్నటువంటి రాజకీయ ఆలోచన ఏంటి, వాళ్ళకున్నటువంటి ఉద్యమ పోరాట మార్గం ఏంటి, ఆ మార్గాలన్నీ కోయిన్సైడ్ అయితే డెఫినెట్గా అందరం కలిసి పనిచేయడానికి కూడా రెడీ. అందులో పెద్ద బాధ లేదు. అదే విషయంలో ఇంకొక క్లారిటీ కూడా మీకు ఇస్తున్నాం మేడం. 90% ప్రజలకి 1-2 రాజకీయ వేదికలు ఉంటే తప్పే ఉంది. 10% ఉన్న వాళ్ళకి 10 పార్టీలు ఉన్నప్పుడు 90% ప్రజలకు ఒక 2 వేదికలు ఉండకూడదా? కానీ అట్లా చూడరు కదా. వీళ్ళందరిది ఒకటే ఉద్దేశం అయినప్పుడు మళ్ళీ ఇందులో ఒక స్ప్లిట్స్ ఎందుకని అంటుంటారు కదా. అవును మేడం, స్ప్లిట్స్ అని కాదు. అక్కడ ఒక దగ్గర ఎక్కడైనా కలిసే అవకాశం ఉంటుంది. కానీ 90% ప్రజలు వీళ్ళకి సంబంధించి 2-3 వేదికలు ఉన్నా ఏం కాదు. అదే సమయంలో బానిస సమాజం నుంచి యుద్ధం జరుగుతుంది కాబట్టి కలవాలనే మీలాంటి వాళ్ళు ప్రగతిశీలవాదులు అంతా కోరుకుంటారు. ఆ దిశగా ప్రయత్నం చేద్దాం. అందులో సో రాజ్యాధికారం, వాళ్ళు కూడా అధికారంలో ఉండాలంటారు. ఎవరిని కూర్చోబెడతారు? జనరల్గా ఇంతకుముందు కొంతమందిని చూసినాము, ఇక్కడ పేర్లు అప్రస్తుతమైనప్పటికీ కూడా మేము బహుజనుల బిడ్డలము లేకపోతే బహుజనుల ముద్దు బిడ్డలము అనుకుంటూ చేరి మళ్ళీ ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరిరు. వాళ్ళకంటూ నిజంగానే వాళ్ళని నమ్మి కొంతమంది ఫాలోవర్స్ వచ్చారు, మన కోసం ఏదో చేస్తాడు అనుకున్నారు. కానీ ఇక్కడంతా కూడా కొన్ని రోజులు బేస్గా వాడుకొని మళ్ళీ ఏదో ఒక పార్టీలో చేరుతున్నారు. సరే, మీరు స్ట్రైట్ అవే ఒకవేళ పని చేసుకుంటూ వెళ్ళినా నిజంగా అందలం ఎక్కించాలంటే మరి బీసీలను కూర్చోబెడతారా, ఎస్సీలను కూర్చోబెడతారా, ఎస్టీలను కూర్చోబెడతారా? ఏంటంటే మేడం, ఒకటి ఫస్ట్ మనం ఒక దోపిడీదారుడి మీద యుద్ధం మొదలు పెట్టాలనుకున్నప్పుడు, ఒక పోరాటం మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఎవరైతే అత్యంత అణిచివేతకు గురవుతారో, అత్యంత దోపిడీకి ఎవరు గురి అవుతారో ఆ అత్యంత దోపిడీకి గురైనటువంటి అట్టడుగు వ్యక్తులకే మనం ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఐసీలోకి పోయి ఐసీలో ప్రాణాపాయ స్థితిలో ఉంటాడు మేడం. డాక్టర్ వచ్చి ఫస్ట్ ఎవరికి సేవ చేస్తాడు? డాక్టరు మొదట ఐసీలో ఉన్న వ్యక్తికే సర్వీస్ చేయాలి. మామూలు కడుపు నొప్పి జ్వరం ఉన్న వ్యక్తికో కాదు, అగ్నిలో కాలిపోయి క్షతగాత్రుడైన వ్యక్తికే ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి. అట్లనే మేము కూడా ఈ సమాజంలో ఎవరైతే మరి క్షతగాత్రులు ఉన్నారో, అట్టడుగు వర్గం ఉన్నారో వాళ్ళకే ఫస్ట్ వైద్యం, ఆ ట్రీట్మెంట్ మొదలైద్ది. నాయకత్వం వాళ్ళకే ఇస్తాము. సింహాసనం మీద వాళ్ళని కూర్చోబెట్టడానికి మిగతా సహబాధిత వర్గాన్ని అంగీకరింపజేస్తాం. అయ్యా, మనకన్నా అణిచివేతకు గురయ్యండు, మనకన్నా దోపిడీకి గురయ్యండు, సామాజికంగా, ఆర్థికంగా, కల్చరల్గా, ముందు వాళ్ళని ట్రీట్ చేద్దామని మిగతా మామూలుగా దోపిడీకి గురైన ప్రజలని యొక్క విస్తృత అంగీకారంలో నుంచి తీసుకొద్దాం. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో అంత పెద్ద యుద్ధం జరిగింది మేడం. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు అందరూ కలిసి ఒక మహాపోరాటం చేసి రాజ్యాన్ని తెచ్చుకున్నారు. కానీ ఏ అణిచివేత వర్గం నాయకత్వం వహించింది? ఏ అణిచివేత వర్గం సింహాసనం మీద ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారంటే అక్కడ అట్టడుగు వర్గంలో ఉన్న చమార్ జాతవ కులానికి సంబంధించినటువంటి ఒక అంటరాని జాతికి సంబంధించిన ఒక మాయావతి అనే స్త్రీ, ఆమె నాయకత్వం వహించింది, ఆమె ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంది. మరి మిగతా బీసీలు ఎట్లా అంగీకరించారు? ఓహో, వాళ్ళు అట్టడుగు వర్గం కాబట్టి అత్యంత దోపిడీకి గురైన వాళ్ళకే మొట్టమొదటి ప్రాధాన్యత ఇద్దామని మిగతా సమాజం కూడా అంగీకరించారు. అక్కడ ఉన్న క్యాబినెట్, బ్యూరోక్రసీ, రాజ్యము, పార్టీలో మిగతా వర్గాలు కూడా ప్రాతినిధ్యం తీసుకొని మొదట ప్రాతినిధ్యం, ఫస్ట్ పవర్ ఉన్న సీట్ని అక్కడ ఇవ్వడం జరిగింది. అదే తెలంగాణలో కళ్ళ ముందు చూసిరండి. తెలంగాణ ఉద్యమం కోసము ఎట్లా పోరాడినరు అనేది ప్రతి ఒక్కరు భాగస్వామ్యమయ్యారు. సో దళితుని ముఖ్యమంత్రి చేస్తామన్నారు. సరే, ఆ పరిస్థితులలో కేసీఆర్ పులినోట తలకాయ పెట్టి తెచ్చిన అన్నాడు. సరే, కేసీఆర్ ఇప్పుడు 2 టర్ములు ముఖ్యమంత్రి అయ్యిండు, ఉద్యమం చేసిండు. ఈరోజు సేమ్ విశారదన్ గారు కూడా ఈ ఉద్యమం చేసి ఇంకొకరిని అందలం ఎక్కిస్తారంటే ఎట్లా నమ్ముతారు? అంటే మన కళ్ళ ముందు చూస్తున్నారు కదా. అవునండి, నమ్ముతారా? అదే మేడం, ఇక్కడ విషయం ఏంటంటే ఆరోపణలు లేదంటే ప్రజలేదో అనుకుంటారని మన ఆలోచనలు ఏంటి అనేది కాదు మేడం. ఏదన్నా అనుకోండి, ప్రజలు మన అజెండా కార్యక్రమంలో మనం వెళ్తాం. అదే సమయంలో మీరు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతున్నారు. అసలు మేము తెలంగాణ ఉద్యమే తప్పు అంటున్నాం. ఎందుకు తప్పు అంటున్నాము అంటే తెలంగాణ ఉద్యమం అనేది ఒక భూభాగాన్ని విముక్తి చేసేది. భూభాగాన్ని విముక్తి చేయడానికి భూమి మీద ఉండే ప్రజల విముక్తికి సంబంధం లేదు.
ఎప్పుడైనా కూడా ఏ దేశంలోనైనా ఒక జాగ్రఫికల్ లిబరేషన్, ఒక భూభాగం నుంచి మరో భూభాగం విముక్తి కోరుకోవడం అంటే ఆ భూమి మీద ఉన్నటువంటి 90% ప్రజలకి విముక్తికి సంబంధం ఉండదు. ఎందుకు? ఇప్పుడు తెలంగాణ రాజ్యం కోసం పోరాడారు మేడం, కానీ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినప్పుడు ఆ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకత్వం కానీ తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చిన అధికారం నుంచి కానీ పాలకవర్గమే కదా, ప్రజలు కాదు కదా నాయకత్వం వహించింది. అందుకని మేమేమంటున్నామంటే మేడం, భారత స్వాతంత్రోద్యమం గురించి ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి 550 జమీందారులు సంస్థానాధీశులే మొదటి స్వాతంత్రోద్యమం టైంలో 1857 ఆ ప్రాంతంలో, రెండవ స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? భారతదేశంలో ఉన్న అతిపెద్ద జమీందారీ వ్యవస్థే ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసింది. 200 సంవత్సరాలు ఆఫ్టర్ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ వాళ్ళ చేత 200 సంవత్సరాలు దోపిడీకి గురైతేనే మీరు భారత స్వాతంత్రోద్యమం తరఫున ఈ దేశంలో అగ్రకులాలు రాజ్యంలోకి వచ్చినాయి. 50 ఏళ్ళు ఆంధ్ర వాళ్ళతో దోపిడీకి గురైతే జస్ట్ 50 ఏళ్ళే, 50 సంవత్సరాలు ఆంధ్ర వాళ్ళతో దోపిడీకి గురైతే మీరు తెలంగాణ పేరు మీద రాజ్యానికి వచ్చిండ్రు. 2500 సంవత్సరాలు మేము దోపిడీకి గురయ్యాం మేడం. ఇదే దొరల చేత, ఇదే అగ్రకులాల చేత 2500 ఇయర్స్. లాస్ట్ మాకున్నటువంటి రాజ్యం అశోక చక్రవర్తి రాజ్యం. భారతదేశాన్ని పరిపాలించిన సామ్రాట్ అశోక చక్రవర్తి రాజ్యంలోనే మేము క్షేమంగా ఉన్నాం. ఆ రాజ్యం పోయిన తర్వాత ఇప్పటి వరకు మా ప్రజలకి స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, రాజ్యంలో భాగస్వామ్యం లేదు, జ్ఞానం మీద హక్కు లేదు, అన్నీ పోయినాయి. 50 ఏళ్లకేమో తెలంగాణ పేరు మీద ఈయన రాజ్యానికి వస్తాడు. 200 సంవత్సరాలు ఆంగ్లేయులతోటి దోపిడీకి గురైనామని అక్కడ రాజ్యంలోకి వస్తారు. మరి 2500 సంవత్సరాలు దోపిడీకి గురైన వాళ్ళం మేము తెలంగాణలో రాజ్యానికి రావద్దా మేడం? మేము తెలంగాణలో 90% ప్రజలం మేమే. 90% ప్రజలకి ఓట్లు మాయే, 90% ఓట్లు, 90% ట్యాక్సులు కట్టేది మేమే, 90% ప్రజల యొక్క రక్త మాంసాల శ్రమతోటి ఈ సంపదను సృష్టిస్తుంది మేమే. సంపదను సృష్టించి తెలంగాణ రాష్ట్రంలో సంపదను సృష్టించేది మేమే, రాజ్యానికి ఓట్లేసేది మేమే, రాజ్యానికి పన్నులు కట్టేది మేమే, కానీ బలిపీఠం ఎక్కేది కూడా మేమేనా? భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత 1950 జనవరి 26 ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమలైన తర్వాత ఆ కాన్స్టిట్యూషన్ ద్వారా మేము రాజ్యానికి రావచ్చు. మా ఓటు హక్కుతోటి కూడా మేము ఈ రాష్ట్రాన్ని పరిపాలించవచ్చు. రాజుల బిడ్డల రాజులే కాదు, ఓ చెప్పులు కుట్టే మాదిగ కడుపును కూడా చక్రవర్తి పుట్టొచ్చని రాజ్యాంగం చెబుతుంది. కాబట్టి మా సమాజం యొక్క చరిత్ర ఏంటి, మా సమాజం యొక్క ఫిలాసఫీ ఏంటి, మాకు అసలు ఉన్న ధర్మం ఏంటి, మార్గం ఏంటో మొత్తం చెప్పుకుంటూ మా ప్రజలు నిర్మిస్తున్నాం మేడం. మనం కూడా రాజ్యానికి రావాలి, అట్టడుగు వర్గాలు, ఇదే ధర్మము, న్యాయము, సత్యము అని ఈ ప్రజలకి నేర్పించడానికే చాలా సమయాన్ని తీసుకొని మా సమాజాన్ని కట్టుకుంటూ మేము కూడా తెలంగాణలో రాజ్యాధికారానికి రావాలి, కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి హక్కు ఇది అనే పోరాటంలో నుంచే ఇప్పుడు ఈ 10,000 కిలోమీటర్ల పాదయాత్రని, మరి సుదీర్ఘ పాదయాత్రను మొదలుపెట్టాం మేడం. సో అంటే మీరు ఈ పాదయాత్రలో భాగంగా జనాలైతే ఖచ్చితంగా ఎక్కడో అంచుకున్న భావోద్వేగాలు చాలా ఉవ్వెత్తున అయితే ఎగిసిపడతాయి 100%. సో ఈ నేపథ్యంలో మీరు ఒక వర్గానికి అయితే కొంత శత్రువులు అవుతారు కదా? 100%. శత్రుత్వం ఉన్నది అని అంటే యుద్ధం కరెక్ట్ పోతుందని అర్థం, శత్రువే లేడు అని అంటే యుద్ధం లేదని అర్థం. అయినా ఇప్పుడు ఏమైందండి? మంచిగానే ఉంది కదా తెలంగాణలో, ఏం కష్టం వచ్చింది? బంగారు తెలంగాణలో అన్నీ బాగున్నాయి కదా, ఏమైంది? ఏం బాగుంది మేడం? ఇప్పుడు అభివృద్ధి మా భారత రాజ్యాంగ హక్కు, అభివృద్ధి మా భారత రాజ్యాంగ హక్కు, రాజ్యాధికారం మా జన్మజన్మల హక్కు మేడం. రాజ్యాధికారం మా జన్మజన్మల హక్కు, అభివృద్ధి భారత రాజ్యాంగం హక్కు. మేము కట్టే ట్యాక్స్లే కదా మేడం, 20,000 కోట్లు ఎక్సైజ్ ట్యాక్స్ కడుతున్నాం మేడం. అందులో 18,000 కోట్ల రూపాయలు మా వర్గాల నుంచే గవర్నమెంట్ కడతాం. విడగొట్టాలని కంప్లీట్గా కృత నిశ్చయంతో ఉన్నారా ఇప్పుడు? ఏం విడగొట్టి కలపడానికే, మేమందరం కలపడానికి. మా వాటా ఏంటి, మా హక్కు ఏంటో అడుగుతున్నాం. మా వాటా ఎంత, మా హక్కు ఎంత? మనం ఒకటే మాట అన్నాం మేడం, ఈ రాష్ట్ర సంపదలో బీసీ ఎస్సీ ఎస్టీలు 90% యొక్క ట్యాక్సులు లేవా? ఇప్పుడు ఇవాళ కేంద్రం రాష్ట్రం కొట్టుకుంటుంది మేడం. కేంద్ర ప్రభుత్వం ఏముంటుంది, ఈ డబ్బులన్నీ మా కేంద్రాన్ని అంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏముంటుంది, మీ కేంద్రానికి కట్టే పనులన్నీ మా డబ్బులేని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. కానీ డిఎస్పీ ఉద్యమం ఏముంటుందంటే అసలు మీ ఇద్దరికి డబ్బులు ఇచ్చేది మేమే అంటున్నాం. కేంద్రానికి కట్టే పన్నులు, రాష్ట్రానికి కట్టే పన్నులు మీ కావు, అవి ఈ దేశ సంపదను సృష్టిస్తున్న 90% బీసీ ఎస్సీ ఎస్టీల రక్త మాంసాల నుంచి వస్తున్న ప్రతి పైస నుంచే డబ్బులు వస్తున్నాయి. మొన్న రాష్ట్ర ప్రభుత్వం ఒక డేటా వచ్చింది మేడం, 80,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ట్యాక్స్ రూపంలో
ఈ రాష్ట్ర ఖజానాకు వచ్చినాయి. ఇంకో 20,000 30,000 కోట్లు వస్తాయి రేపు మార్చి వరకు. అంటే 1,00,000 కోట్ల రూపాయల డబ్బులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నాయి మేడం. ఇందులో 80,000 కోట్ల రూపాయల డబ్బు మా వర్గాల నుంచే ఈ రాష్ట్రానికి వస్తుంది. ఈ 80,000 కోట్ల రూపాయల్లో మాకెంత వస్తున్నాయి మేడం? మీరన్న స్కీములు పథకాలు మాకెన్ని వస్తున్నాయి? దేశవ్యాప్తంగా 1,00,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు అంటున్నారు. మరి దేశంలో మేము ఇస్తున్న సంపద మేడం? సరే, మీరన్న పాయింట్కే వద్దాము. ఈ లెక్కలన్నీ మీరు చెప్తున్నవి సరే ఒక మేర చదువుకున్న వాళ్ళకి మాత్రం ఇది ఎక్కుతాయి. సో మనకు రూరల్లో ఉన్న పనులు చేసుకునే వాళ్ళకి అరే బై నాకు ఈ లెక్కలతో సంబంధం ఏముంది, ఈ అప్పులతో సంబంధం ఏముంది, మేమేం ఇవన్నీ కాదు కదా, మాకేమొచ్చింది, మేము ఎట్లున్నామని చూస్తారు కదా. ఫర్ సపోజ్ చూద్దాం, దళిత బంధు అనేది 10 లక్షల రూపాయలు మేము ఎప్పుడు కళ్ళ చూడలేం మేడం. 10 లక్షల రూపాయలు వస్తున్నాయంటే ఇంకా మా జీవితానికి ఏం కావాలి అంటున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ మాటలు మీరు చెబుతున్న విధానాలని ఎట్లా వాళ్ళలో మీరు ఎక్కించగలుగుతారు? మంచి ప్రశ్న వేశారు విజయారెడ్డి గారు. ఇప్పుడు మేము అదే ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ నాన్న, వాళ్ళ తాత, వాళ్ళ అమ్మ, ఆ కుటుంబం 100 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని డబ్బులు కట్టారో మేము ట్యాక్సులు తయారు చేసి వాళ్ళకి చెప్తున్నాం మేడం. మనం సబ్బు కొన్నా, బియ్యం కొన్నా, సినిమా చూసినా, సారదాయినా, మందు కొన్నా మన కుటుంబం నుంచి గవర్నమెంట్కి ఎన్ని డబ్బులు పోతున్నాయి లెక్కే చూసినాం మేడం. ఒక్కొక్క కుటుంబం నుంచి డబ్బులు ఒక 70 లక్షలు 80 లక్షలు పోతున్నాయి డబ్బులు. అంటే 1 కోటి రూపాయల డబ్బులు ఒక కుటుంబం నుంచి గవర్నమెంట్కి పోతున్నాయని మేము లెక్కలేసి చెప్పినాం మేడం. ఆ లెక్కలే చెప్పినప్పుడు అప్పుడు కృతజ్ఞతాభావం, బానిసత్వం అప్పుడు అర్థమైంది అనమాట. అయింది మన కుటుంబం నుంచి 1 కోటి రూపాయలు గవర్నమెంట్కి పోతున్నాయా, ఈ లెక్కలే చూపించినాం. అప్పుడు 10 లక్షలకు కృతజ్ఞత ఎందుకు చెప్తారు, 5 లక్షలకి ఎందుకు చెప్తారు, 20 లక్షలకి ఎందుకు చెప్తారు? మేము ఒక పార్టీని అనట్లే మేడం, అసలు మొత్తం ఈ దేశంలో ఉన్న పార్టీలన్నీ వాళ్ళు చేసే పనులు ఏంటో చెప్తున్నాం మేము. అందుకని 10 లక్షలకి ఈ డబ్బులు ఇచ్చినామనే కృతజ్ఞత అంటే అసలు ఈ డబ్బులు ఎక్కడే చెప్పాలి కదా. ఈ 10 లక్షల డబ్బులు నీయే, గవర్నమెంట్ కాదు. గవర్నమెంట్ డబ్బులు అన్న తర్వాత నువ్వు కృతజ్ఞత ఎందుకు చెప్తావు? ఇంకా డబ్బులు నీ డబ్బులు, నీ సొంత డబ్బులు, నీ రక్తమాంసాల నుంచి శ్రమపడే డబ్బులు. ఇది నువ్వు క్లియర్ చేయగలిగితే 100%. ఇక టీచింగ్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఒక రాజకీయం కానీ, ఒక ప్రోడక్ట్ కానీ, ఒక సమాజాన్ని తయారు చేయాలంటే నువ్వు టీచ్ దెమ్, నువ్వు తప్పకుండా అతనికి బోధించాల్సిందే. కానీ ఇంత వేళ్ళూనికి పోయిన ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్నప్పుడు ఎలక్షన్ వస్తే ఏముంటుందో మీకు తెలుసు, ఓట్లు ఎట్లా కొంటారో తెలుసు, ఓట్లు వాళ్ళు ఏం తీసుకుంటారో తెలుసు, కొంతమంది తప్పున్నా తెలుసు. ఓటుకు 10,000 రూపాయలు అనుకుందాం పర్ సపోజ్, ఇంట్లో 5గురు ఉంటే 50,000 రూపాయలు. కానీ ఆ 50,000 తీసుకుంటున్నారు ఎందుకంటే వాడికి 5 నెలలు గడుస్తుందని. కానీ ఆ 50,000 తీసుకున్నప్పుడు మనసు కూడా అరే బై 50,000 తీసుకున్నాం కదా, నేను వానికే ఓటేద్దామని నిజాయితీగా ఇస్తుంటారు కదా. మరి దాన్ని కూడా మార్చాలి ఎట్లా? 100% మేడం, మంచి ప్రశ్న వేసినారు. ఒక క్వశ్చన్ ఏంటంటే మేడం, ఇక్కడ బేసిక్ పాయింట్, మనం ఫిలాసఫీ నేర్పిస్తే ఒక మనిషికి ధర్మం ఏంటో నేర్పిస్తే అతను ఖచ్చితంగా సత్యం తెలుసుకుంటాడు. ధర్మం నేర్పించినప్పుడు సత్యం తెలుసుకుంటాడు. మీకు ఓల్డ్ సిటీలో ఎంఐఎం ఓటర్ దగ్గరికి పోతాం మేడం, ఏ పార్టీ వాడైనా 1 కోటి రూపాయలు ఇచ్చినా కూడా తన ధర్మం ప్రకారం ఎంఐఎంకే ఓటేస్తాడు. అతను అమ్ముడు పోతాడా? పోటలే. అంటే ధర్మం ఏంటో, సత్యం ఏంటో, మార్గం ఏంటో వాళ్ళు తెలియజేస్తారు. వాళ్ళ ఆలోచనలో పెంచుతున్నారు. కానీ బీసీ ఎస్సీ ఎస్టీలని ఒక మార్గంలో, ఒక ధర్మంలో, ఒక ఆలోచన, దాన్నే ఏమంటుంటారు వాళ్ళకు మత పిచ్చి మతోన్మాదులు కూడా అంటున్నారు కదా. అందుకే మత పిచ్చి మతోన్మాదులు అని అంటున్నారు, అది వాళ్ళు చెప్పుకుంటారు. కానీ వాళ్ళకి మార్గం ఒకటి. మరి అదే ఒక ఆర్ఎస్ఎస్కి చెప్తారు మేడం. మన కమ్యూనిస్ట్ పార్టీలు కూడా చాలా చోట్ల ఉన్నాయి, అనేక కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, లేకపోతే ఎంఐఎం ఉంది, లేకపోతే ఆర్ఎస్ఎస్ బీజేపీ ఉంది. మరి ఈ పార్టీల ఓట్లు ఎందుకు అమ్ముకోవట్లేదు మేడం? అంటే వాళ్ళకు ఒక ఆలోచన, మార్గాన్ని, ఒక ధర్మాన్ని చెప్పే ఉద్యమం ఉంటే వాళ్ళు నాన్ సేలబుల్గా తయారవుతారు. ఇప్పుడు మేము కూడా భారత రాజ్యాంగం రాయడానికి, ఆ భారత రాజ్యాంగ ప్రయాణానికి ఎంత పడింది టైము, రాజ్యాంగం రాయకముందు మన బతుకులేంటి, ఎక్కడో ఉన్న అంబేద్కర్ 1990లో మేడం, 1919లోనే బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని పరిపాలిస్తుంటే సౌత్ బరో కమిటీ అని ఒక కమిటీ వచ్చింది మేడం. ఇది మీరు కూడా గ్రహించాలి. సౌత్ బరో కమిటీకి అంబేద్కర్ వయసు జస్ట్ చిన్న వయసు, 25 సంవత్సరాలు. ఆనాడు సౌత్ బరో కమిటీకి అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి పోయి, ఒక పక్కన దేశ స్వాతంత్రోద్యమం జరుగుతుంటే అంబేద్కర్ సౌత్ బరో కమిటీ ముందుకు పోయి, ఈ దేశంలో బ్రిటిష్ పరిపాలనలో మా వర్గాలకి రాజ్యంలో వాటా అయ్యమన్నాడు. ఒక పక్కన దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొనలే అంబేద్కర్, బ్రిటిషులు పరిపాలించే పరిపాలనలో మా వర్గాలకి వాటా అయ్యమన్నాడు. ఆనాడు 1919లో ఓటు హక్కు అడిగింది మేడం అంబేద్కర్, మాకు ఓటు హక్కు కావాలని. కానీ ఇదే గాంధీ, కాంగ్రెస్ అండ్ కంపెనీ ఓటు హక్కు కావాలంటే భూమి శిస్తు కట్టోడికే ఓటు ఇవ్వాలా,
ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాడికే ఓటు ఇవ్వాలా, 10వ తరగతి చదివినోడికే ఓటు ఇవ్వాలా, అగ్రకులాలకే ఓటు ఇవ్వాలంటాడు గాంధీ అండ్ కంపెనీ. కానీ అంబేద్కర్ మనిషి పుట్టిన ప్రతి యువకుడికి ఓటు ఇవ్వాలని అంబేద్కర్ 1919లో సౌత్ బరో కమిటీకి రిప్రజెంటేషన్ ఇచ్చి బ్రిటిష్ గవర్నమెంట్లో మాకు వాటా కావాలన్నాడు. కానీ మా జనం జ్ఞానం తెలవక స్వాతంత్రోద్యమంలో పిచ్చి పెట్టినట్టు పాల్గొన్నాం. ఈ స్వాతంత్రోద్యమం ద్వారా వచ్చినటువంటి రాజ్యంలో మాకు వాటా లేదు. తెలంగాణ ఉద్యమంలో పిచ్చి పట్టినట్టు పాల్గొన్నాం. ఈ తెలంగాణ వచ్చినాక ఇందులో మాకు వాటా లేదు. ఇవాళ మేము అడుగుతున్నాం, నీ 50 ఆంధ్ర వాళ్ళ దోపిడీ ఎందు మేడం? మొత్తం కలిపితే ఒక 1000 టీఎంసీల వాటర్ తేడా. కృష్ణా పరివాహక ప్రాంతము, గోదావరి నది పరివాహక ప్రాంతము, ఈ పరివాహక ప్రాంతాలు మనకు ఎక్కువ ఉన్నాయి. మనకు ఎక్కువ పరివాహక ప్రాంతం ఉంది, వాళ్ళకి సముద్రంలో కలుస్తుంది కాబట్టి వాళ్ళకి పరివాహక ప్రాంతం లేదు. మాకు ఇగో ఇన్ని 500 టీఎంసీలు, దాదాపు 1200 టీఎంసీల వాటా మాకు రావాలా, నీళ్లలో తేడా వచ్చింది అన్నారు. మాకు సెంటు భూమి ఉందా మేడం తెలంగాణలో? మాకు భూమే లేనప్పుడు మాకు టీఎంసీ వాటర్ ఎందుకండి? మాకు భూమే లేదా? ఇస్తామంటున్నాం కదా. ఇస్తామంటున్నట్టే ఏడైంది, అది ఏడిస్తుండ్రు. భూమే లేనోడికి టీఎంసీ వాటర్ దేనికి అసలు? కానీ ఏడైనా కదండి, మీకు ఎక్కడున్నా మీకే రిజర్వేషన్లా, ప్రతి ఉద్యోగాలలో మీకేనా? ఎక్కడ లేదు. ఇంకా అంత ఇంకా స్వరాజ్యం అంటారే. అందుకనే మేడం గారు మాకున్న నామినల్ మార్కులతో పాస్ అయినా కూడా, పాస్ మార్కులు వస్తే ఇంకా పోస్టుల పేరు నేను చెప్పదు కానీ అద్భుతమైన పోస్టులు కూడా మీ చెంతకు వచ్చినాయి. ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, మంచి మంచి డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. ఇంకా ఏమైంది అసలు? మంచి మాట అన్నారు మేడం. అందుకనే మాకున్న రిజర్వేషన్లన్నీ మీకు ఇచ్చేస్తాం, మీ చేతిలో ఉన్న రాజ్యం మాకు ఇచ్చేది అయిపా. ఆ రాజ్యం మీకు ఎందుకు అసలు? ఈ శ్రమ అంతా మీకు ఎందుకు? ఈ శ్రమ ఎందుకు? ఈ గవర్నమెంట్ ఇవన్నీ ఎందుకు? మా రిజర్వేషన్లన్నీ మీకు ఇచ్చేస్తాం, మీ రాజ్యం మాకు ఇచ్చేయండి అయిపా. రిజర్వేషన్లు మీరే తీసుకోండి. ఇప్పుడు ఇది పెట్టబోతున్నారు 100%. ఇదే అజెండా. మీరు ఆ మాట అన్నప్పుడు ఇదే అజెండా ఇది. అయితే మేడం ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మేము అనేది అదే, టీఎంసీలలో జస్ట్ వాటర్ కాడ తేడా, నిధులు నియామకాలు, నిధులు నియామకాలు. అవును, నీళ్లలో మాకేముందండి? నీళ్లలో మాకు భూమి లేనప్పుడు నీళ్లు జస్ట్ ఆ వాటర్ కోసం వచ్చింది. నియామకాలు, ఈ నిధులు, ఈ ట్యాక్సులతో వచ్చేటువంటి బడ్జెట్లో ఎంత వస్తుందో బడ్జెట్, ఉద్యోగాలు అన్నారు. ఈ మూడింటితోటే రాజ్యం తెచ్చుకున్నప్పుడు మేడం మరి 2000 సంవత్సరాలు అన్ని రంగాల్లో బానిసలుగా బతికినాం కదా. అసలు ఈ భూమి మీద మాకు ఏముంది? ఏం చోటు ఉంది? అంబేద్కర్ ఇచ్చిన ఆ చిన్న రిజర్వేషనే లేకపోతే మాకేమన్నా గతి ఉన్నదా అండి ఇక్కడ? అందుకనే మేడం మేము అనేది, మీరు 50 ఏళ్ల దోపిడీకి మీరు రాజ్యాన్ని తెచ్చుకున్నప్పుడు 2500 సంవత్సరాల దోపిడీకి గురైన వాళ్ళం మేము. భారత రాజ్యాంగం ప్రకారం తెలంగాణలో మేము స్వరాజ్యాన్ని స్థాపించుకుంటాం. ఈ ఓటు హక్కుతోటి, మాకిచ్చిన ఓటు హక్కుతోటి, మాకిచ్చినటువంటి భారత రాజ్యాంగ పార్లమెంటరీ అవకాశాలతోటి మేము కూడా రాజ్యాధికార చైతన్యం. జనరల్ పర్సెప్షన్లో వచ్చే ఒక డౌట్, ఒక ప్రశ్న, మీరు వస్తే మా బతుకులేంది? 100% మంచి మాట. మీ వస్తే మీ బతుకులా మా బతుకులా? మీరు వస్తే అదే మీన్స్ దొరల బతుకులేంది. మరి మేము ఒకటేంటంటే మరి ఇన్నాళ్ళు అంచుకొని ఉండి మీరు ఎక్కడో తొక్కితే చూస్తూ పడి ఉండాలా? అయితే మేమేమంటారంటే మేడం, మీకు మొత్తం అంబేద్కర్ సిద్ధాంతంలో, పార్లమెంటరీ సిస్టంలో, భారత రాజ్యాంగంలో, అంబేద్కర్ ఫిలాసఫీలో ఎప్పుడైనా ఏ శత్రువు మీదైనా దాడి చేయమని కానీ, భౌతికమైన దాడి కానీ, భౌతికమైన పోరాటం కానీ, ఎప్పుడైనా అగ్రకులాల మీద ఇలాంటి దాడులు చేయమని ఎప్పుడన్నా అంబేద్కర్ ఫిలాసఫీలో, రాజ్యాంగంలో, పార్లమెంట్ సిస్టంలో అంబేద్కర్ ఆర్టిక్ చేసిన ఎక్కడన్నా ఆ మాట మాట్లాడిన మేడం అంబేద్కర్? మీకు ఎక్కడో రష్యాలో స్టాలిన్, లేకపోతే యూరప్ దేశాల్లో వచ్చిన కమ్యూనిస్టు ఉద్యమాల్లో శత్రువుల మీద, భూస్వాముల మీద దాడులు చేయమని చెప్పారు. కానీ అంబేద్కర్ సిద్ధాంతంలో అలాంటి స్థానం లేదు మేడం. అతను ఫ్యూడల్ అయినా, అతను పెట్టుబడిదారైనా, అతను అగ్రకులమైనా వాళ్ళని సౌభ్రాతృత్వంతో ప్రేమించడం, వాళ్ళకి సమాన ప్రాతినిధ్యం కల్పించడం, సమాన వాటా ఇవ్వడం, అందరం కలిసి బ్రతుకుతాం ఈ భూమి మీద. ఎవరెంత జనాభానో వారంత వాటా తీసుకుందాం, ఎవరెంత జనాభానో వారంత వాటా తీసుకుందాం అని సమభావనతో బతికే ధర్మమే కానీ ఫ్యూడల్స్ కదా, వీళ్ళు అగ్రకులాలు కదా, రాజ్యానికి రాగానే వాళ్ళ మీద శత్రు వైఖరి ప్రదర్శించే మనస్తత్వం లేదు మేడం. అందరం కలిసి ఈ భూమి మీద సోదరభావంతో బతకమని అంబేద్కర్ చెప్పిండు, రాజ్యాంగం కూడా అదే చెప్తుంది. డెమోక్రసీ ఏం చేస్తుందంటే మేడం, శత్రువు మీద దాడి చేయమని చెప్పదు. శత్రువు దగ్గర ఉన్నటువంటి అధికారం, పవర్ని న్యూట్రలైజ్ చేయాలి. పవర్ నుంచి న్యూట్రలైజ్ చేసి క్రమక్రమంగా సామాన్య ప్రజల్లోకి జీవితాన్ని కల్పించేటట్టుగా కల్చరల్ లైఫ్ ఇస్తుంది అన్నమాట డెమోక్రసీ. ప్రజాస్వామ్యం ఇచ్చేది ఏంటి అంటే
ఒకేసారి రెవల్యూషనరీగా ఒక శత్రువు మీద దాడి చేయమని చెప్పదు. ఎవరి దగ్గర అయితే అధికారం ఉంటుందో, ఎవరి దగ్గర అయితే పవరు భూమి ఉంటుందో ఆ ఆస్తుల్ని క్రమక్రమంగా అట్టడుగు వర్గాల రాజ్యానికి వచ్చినప్పుడు వాళ్ళని స్లోగా డిక్రీజ్ చేస్తూ పవర్ నుంచి సామాన్య సాజీవన సమాజంలో వాళ్ళని కలిపేసుకొని రొటీన్ లైఫ్లోకి తీసుకొస్తుంది. సో బాగా చెప్పారు. 10,000 కిలోమీటర్ల ఇంచుమించు 15 నెలల 16 నెలల అమితమైన సుదీర్ఘ పాదయాత్ర. సో ఇంకొక డౌట్ కూడా వస్తుంది. చెప్పండి. విశారదన్ గారు మరి ఎవరికి ఫేవర్ చేయబోతాడు? ఒక రాజకీయ పార్టీగా ఫైనల్గా ఏం చేస్తారు? 1,00,000 మందితో ప్రారంభించి 10 లక్షల మందితోటి ముగింపు. ఏం చేస్తారు అసలు? అంటే మీరు ఒక రాజకీయ పార్టీగా మీరు రూపాంతరమా, లేదంటే ఏదన్నా పార్టీకి లేకపోతే ఫేవర్గా ఉండబోతారా? ఎందుకంటే ఇప్పుడున్న చూస్తున్నారు ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నాయి, రాజకీయ సమీకరణాలు కూడా చాలా వేగంగా మారుతున్నాయి. ఎట్లా అధికారంలోకి రావాలనే స్ట్రాటజీలు కూడా చాలా జరుగుతున్నాయి. రకరకాల టీములు, సర్వేలు గందరగోళంగా ఉన్న ఈ నేపథ్యంలో ఎవరికి మేలు చేయబోతున్నారు? ఒకటేంటంటే మేడం, గందరగోళం మన అమాయక బహుజన ప్రజల్లోనే గందరగోళం సృష్టిస్తారు తప్ప అక్కడ వర్గం అంతా ఒకటే మేడం. మేమేమంటున్నాం అంటే బీజేపీని సపరేట్గా, కాంగ్రెస్ని సపరేట్గా, టీఆర్ఎస్ని సపరేట్ పార్టీలుగా చూడట్లే. 3 పార్టీలు కలిపి ఒకే పార్టీ. బాగా అర్థం చేసుకోవాలి మేడం. ఒక వర్గము క్లాస్ కల్చర్లో జీవిస్తుంది. ఒకే వర్గం, ఉన్నత వర్గం అంతా కూడా ఒక వర్గ సంబంధంలో, ఒక వర్గ బంధాల్లోనే బతుకుతుంటారు వాళ్ళు. టీఆర్ఎస్ని సపరేట్గా, కాంగ్రెస్ని సపరేట్గా, బీజేపీని సపరేట్గా చూస్తే మాకు ఆన్సర్ దొరకదు. 3 పార్టీలు కలిపి ఒకే పార్టీ, దానికి ఒక పేరు పెట్టబోతున్నాం మేడం మీ వేదిక నుంచే. ఏం పేరు అది? బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిపి మూడింటి పేరు కలిపి ఈ ముగ్గురిని కలిపి అగ్రకుల సమాజ్ పార్టీ మేడం. వీళ్ళు ఏఎస్పీ అట్లా ఇట్టుకుంటారు. అందులో అందరు ఉన్నారు కదా, లేరా? బీసీలు లేరా? ఎస్సీలు లేరా? ఎస్టీలు లేరా? వాళ్ళకి విభిన్న జాతుల వారు ఉన్నారు కదా మేడం. టీఆర్ఎస్ లో, బీజేపీలో, కాంగ్రెస్లో ఉన్న అట్టడుగు వర్గాల చేతుల్లో డెసిషన్ మేకింగ్ ఉండదు, నిర్ణయాధికారం. రాజ్యాధికారం అంటే ఏంటి? అమలు చేసే అధికారం, నిర్ణయించే అధికారం, ఆలోచనలని రూపుకట్టే అధికారం. ఆలోచనలని రూపుకట్టాల, అమలు చేసే అధికారం, నిర్ణయించే అధికారం ఎప్పుడు ఈ 3 పార్టీల్లో అణగారిన వర్గాలకు ఉండదు మేడం. పార్లమెంట్లో దాదాపు 80 నుంచి 100 స్థానాలు ఎస్సీ ఎస్టీలే ఉంటాయి మేడం. ఎంపీలంతా వాళ్ళు ఒక్కసారి కలిస్తే పార్లమెంట్ వస్తుందిగా చేతులకి. ఎప్పుడైనా కలిసిండ్రా? ఈ అసెంబ్లీలో 3 పార్టీలు కలిపి 30-40 ఉంటాయి మేడం. ఒక 40 దాకా ఎస్సీ ఎస్టీలు కలుస్తారా? కలవరు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే వివిధ పార్టీలలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు అందరున్నా వాళ్ళు బొమ్మలు మాత్రమే. అసెంబ్లీలో ఆవలించడానికి నోరు తెరుస్తారు. వాళ్ళు ఆవలించడానికి మాత్రమే నోరు తెరుస్తారు, మాట్లాడటానికి నోరు తెరవరు. వాళ్ళ చేతిలో ఏమీ ఉండదు. అందుకని 3 పార్టీలు కలిపి ఒకే పార్టీ. ఎందుకు? వాళ్ళలో ఉన్నటువంటి అన్ని కులాల ప్రయోజనాలకి దెబ్బ తగలదు. వాళ్ళు ఏ పార్టీ నుంచి అధికారంలో ఉన్నా వాళ్ళు బాగానే ఉంటారు. కాబట్టి 3 పార్టీలు కలిపి ఒకే పార్టీ, అదే అగ్రకుల సమాజ్ పార్టీ. మాకు కన్ఫ్యూజ్ మా దాంట్లో సృష్టించడమే, వాళ్ళకి ఎప్పుడు కన్ఫ్యూజ్ ఉండదు. వాళ్ళు ఫుల్ క్లారిటీ ఉంటారు. వాళ్ళు ఏ పార్టీలో అధికారంలో ఉన్నా బాగుంటారు. కాంగ్రెస్లో ఉన్న రెడ్లకి, టీఆర్ఎస్లో ఉన్న రెడ్లకి, బీజేపీలో ఉన్న రెడ్లకి అందరి ప్రయోజనాలు బాగుంటాయి. ఎవరో మీలాంటి మానవత్వం ఉన్న వాళ్ళు తప్ప, ఒకళ్ళు ఇద్దరు తప్ప అన్ని పార్టీలకి అంతేనండి. అన్ని పార్టీలలో, ఆ 3 పార్టీలలో ఉన్నటువంటి అగ్రకులాలంతా ఒక వర్గం అది. కాబట్టి వాళ్ళ పరస్పర ప్రయోజనాలు దెబ్బతినవు, ఉండవు. కాకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి, అదే అడగబోతున్నాను, మంచి ఎందుకంటే అక్కడికే వస్తున్నాను. రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయినాక ఫస్ట్ తీసుకున్నది దళిత గిరిజన ఆత్మ గౌరవ సభ పెట్టిండు. పెద్ద ఎత్తున ఆదిలాబాద్లో చాలా మంది వచ్చారు. అద్భుతంగా సక్సెస్ అయింది. నేను కూడా పోయి చూసిన. సో మరి మీ సమస్యలన్నిటిని కూడా పట్టించుకుంటూ ముఖ్యంగా ఫోకస్ అంతా కూడా ఇప్పుడు ఇటువైపే పెట్టారు కదా, ఏంటి ఇంకా? ఫస్ట్ అసలు ఆ సభ పెట్టే అర్హతే రేవంత్ రెడ్డికి లేదు మేడం. ఎట్లా అంటారు? అట్లా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి యొక్క రెడ్డి జనాభా ఈ రాష్ట్రంలో ఒక 3 నుంచి 4%, 3 నుంచి 4% రెడ్డి జనాభా. అంటే కులంలో పుట్టినాను అంతే తప్ప నాదంతా కూడా అవును వర్గాలకి మేలు చేయడమే, అనుక్షణం మేము వాళ్ళ గురించి ఆలోచించడమే అనేది కదా వాళ్ళు చెప్తున్నారు. అంటే రెడ్డి కులంలో పుట్టడమే తప్ప అయితే మీరు అంటే కాదు. కానీ 90% కాంగ్రెస్ పార్టీకి పునాది వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలే కాంగ్రెస్ పార్టీకి పునాది అని చెప్పినప్పుడు ఆ వేదిక మీదనే ప్రకటించారు. ఎస్సీలు ఎస్టీలు బీసీ ప్రజలే కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోసేది అన్నప్పుడు
మరి పిసిసి అధ్యక్షుడు తెలంగాణకి ఒక రెడ్డి సామాజిక వర్గం వ్యక్తి ఎందుకు కావాలి మేడం? పిసిసి అధ్యక్ష పదవి టీపీసీసీ అణగారిన వర్గాల వ్యక్తికి ఇవ్వాలి కదా. నువ్వెట్లా రాష్ట్ర పార్టీకి నాయకత్వం వహిస్తావు? సిఎల్పి లీడర్ లేడు అట్లా అంటే బట్టి విక్రమార్క. సిఎల్పి కాదుగా మేడం, పార్టీ అధ్యక్షుడు ఎవరు? పార్టీ అధ్యక్షుడు ఎవరు? పార్టీ అధ్యక్ష స్థానంలో ఒక అణగారిన వర్గాల వ్యక్తి ఉండాలి కదా. రేవంత్ రెడ్డి యొక్క పని తెలంగాణలో ఒక్కటండి, అక్కడ కులం అంటే అక్కడ చూసింది కులమతాన్ని చూడకుండా ఉన్న వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలను సంబోధన పరిచి ప్రజల ఒక్క ఆత్మవిశ్వాసాన్ని చూరగలిగే వ్యక్తిని అక్కడ సెలెక్ట్ చేసుకున్నారని ఎందుకు అనుకోవచ్చు? చరిష్మా అంటే ఏంటి మేడం? మధు యాష్కి చరిష్మా లేదా? మిగతా బీసీ నాయకులకి చరిష్మా లేదా? కొంచెం చొచ్చుకుపోయే తత్వం కానీ ఓట్లను కన్సాలిడేట్ చేసే విషయంలో కానీ తినంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద తెలంగాణ కాంగ్రెస్ పార్టీలకు ఓట్లు వేస్తే అమ్ముడు పోతారు అనేది ఉంది. ఎందుకంటే 11 మంది టీఆర్ఎస్లకు పోయిరు కాబట్టి. సరే వేరే కర్నూలు అమ్ముడు పోయిరు వాళ్ళ ఇష్టంతో పోయిరా పక్కన దానికి ఇవ్వలే మేడం. దేనికి ఇచ్చిర్రు రేవంత్ రెడ్డి? సరైన వ్యక్తి అనేది రేవంత్ రెడ్డికి ఎందుకు ఇచ్చిర్రంటే రేవంత్ రెడ్డి ఒక రెడ్డి ధర్మ ప్రచారక. ఆయన రేవంత్ రెడ్డి ప్రపంచంలో ఉన్న రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న క్యాపిటలిస్టుల మొత్తాన్ని ఒక దగ్గర తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి వేల కోట్ల రూపాయలను సమీకరించి రేవంత్ రెడ్డి రెడ్డి సైన్య అధ్యక్షుడిగా మారి ఈ రాష్ట్రంలో రెడ్డి రాజ్యాన్ని స్థాపించడానికి రేవంత్ రెడ్డికి ఆ పట్టాలు ఆ పగ్గాలు ఆయన చేతిలో పెట్టారు. ఆయన రెడ్డి రాజ్య స్థాపకుడే రేవంత్ రెడ్డి. వెలమ రాజ్యాన్ని దించాలి, రెడ్డి రాజ్యాన్ని స్థాపించడం కోసమే రేవంత్ రెడ్డికి ఆ బాధ్యతలు ఇచ్చారు. ఆ దిశగానే ఆయన పనిచేస్తున్నాడు. ఈయనట ప్రగతి భవన్ కట్ట అంబేద్కర్ భవన్ అని పేరు పెడతాడట. అంబేద్కర్ భవన్ కాదు ఆయన పెట్టేది, ప్రగతి భవన్కి రెడ్డి భవన్ అని పేరు పెడతాడు రేవంత్. పేరు పెట్టేది అది. రెడ్డి భవన్ అని పెడతాడు ఆయన, రెడ్డి భవన్ పెడతాడు. బీజేపీ అధికారంలోకి వస్తేనేమో ఏదో పేరు పెట్టిదట, అదేమో హిందూ భవన్గా వాళ్ళు మారుస్తారు, ఈయనేమో రెడ్డి భవన్గా మారుస్తాడు. మేము రాజ్యానికి వస్తే ప్రగతి భవన్ పేరు భారత రాజ్యాంగ భవన్ అని పెడతాం పేరు. అదే ఎందుకంటే కాన్స్టిట్యూషన్ బేస్ కదా, అది అఫీషియల్ హౌస్. అది ఆ హౌస్ అనేది గవర్నమెంట్ హౌస్, దానికి కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగ భవన్ అని పెడతాం మేడం. అంటే బేసికల్గా ఏంటంటే రేవంత్ రెడ్డి ఎస్సీల గురించి మాట్లాడచ్చు, బీసీల గురించి మాట్లాడచ్చు, ఎస్టీల గురించి మాట్లాడచ్చు. కానీ ఆత్మగౌరవం అంటే అర్థం ఏంటి? నువ్వు ఇమీడియట్గా ఆ పదవి నుంచి దిగి వచ్చి అట్టడుగు వర్గాల వ్యక్తికి బీసీకో ఎస్సీకో ఎస్టీకో ఆ టీపీసీసీ అధ్యక్ష స్థానంలో వాళ్ళని కూర్చోబెట్టండి. అందుకని రేవంత్ రెడ్డి ముందు 3 క్వశ్చన్లు వేస్తున్నాం మేడం. ఒకటి, అర్జెంటుగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో దాని నాయకత్వం అంతా కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోస్తున్న ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి ఆ పార్టీ నాయకత్వం ఇవ్వాలి. 2, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రిగా దళితుడికి ఆ బాధ్యతలు ఇవ్వాలి. మిగతా క్యాబినెట్ మొత్తం 90% బీసీ ఎస్సీ ఎస్టీలకి క్యాబినెట్ ఒప్పజెప్పాలి. బ్యూరోక్రసీలో కలెక్టర్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, పోలీసు, డీజీపీ టోటల్ బ్యూరోక్రసీని 90% అణగారిన వర్గాలకి బ్యూరోక్రసీని ఒప్పజెప్పాలి. ముఖ్యమంత్రి పీఠాలను మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీలకు ఒప్పజెప్పాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ పార్టీ పదవుల్ని బీసీ ఎస్టీలకు ఒప్పజెప్తే అప్పుడు రేవంత్ రెడ్డి వీళ్ళ ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హత ఆయనకు ఉంటుంది. సేమ్ ఇదే ప్రశ్నల్ని బండి సంజయ్ బీజేపీకి ఇదే ప్రశ్న ఇస్తున్నాం, ఇదే ప్రశ్నని టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అయినటువంటి వాళ్ళకి ఇదే ప్రశ్న ఇస్తున్నాం. 3 పార్టీలని ఇవి అమలు చేస్తే అప్పుడు మేము వాళ్ళని రెస్పెక్ట్ చేస్తాం మేడం. 3 పార్టీలకి బలాన్ని ఇచ్చేది 90% ప్రజలు బీసీ ఎస్సీ ఎస్టీలు. వీళ్ళ చేతికి రాజ్యం ఇవ్వరు, వీళ్ళ చేతికి మంత్రి పదవులు ఉండవు, వీళ్ళకి ముఖ్యమంత్రి పదవి ఉండదు, వీళ్ళకి బ్యూరోక్రసీలో స్థానం ఉండదు, వీళ్ళకి పార్టీ పగ్గాలు ఉండవు. అయినా మేము మీకు ఓట్లు వేయాలా? కాబట్టి ఇప్పుడు మా ఓట్లని మేమే వేసుకుంటాం, ఈ రాష్ట్రాన్ని మేమే పరిపాలిస్తాం. మా బడ్జెట్లో కోట్లు ఉన్నాయా, లక్షల కోట్లు ఉన్నాయా, వేల కోట్లు ఉన్నాయా, మా బడ్జెట్ని మేము చూసుకొని దాన్ని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలో మా జ్ఞానం లేదా? మా వర్గాల్లో ఐఏఎస్ల ఆఫీసర్ లేరా, కలెక్టర్ లేరా? మా దాంట్లో కమ్యూనికేషన్ లేదా? ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న పిల్లగాళ్ళు ఉన్నారు, మా వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఉన్నారు, రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు, అత్యంత నిపుణులు ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. మా బిడ్డలతో మా పిల్లలతోటే గవర్నమెంట్ని పరిపాలించే శక్తి ఒక ఉస్మానియా, కాకతీయ లాంటి అనేక మంది విద్యార్థులు మాకు ఆ శక్తి ఉంది. మేము అడ్మినిస్ట్రేషన్ చేయలేమా? 100% చేస్తాం. కాన్స్టిట్యూషన్ మాకు ఆ అవకాశం, ఆ చైతన్యం ఇచ్చింది. అందుకనే రేవంత్ రెడ్డినైనా, బీజేపీ బండి సంజయ్నైనా, టీఆర్ఎస్ రావు గారినైనా ఈ 3 పార్టీలను మేము ఏమడుగుతున్నామంటే మీ పార్టీల నాయకత్వం, మీ పార్టీల బ్యూరోక్రసీ, మీ పార్టీల పవర్లోకి వచ్చిన బ్యూరోక్రసీ, మీ పార్టీలో ఉన్న క్యాబినెట్ మొత్తం అణగారిన వర్గాలకు ఇచ్చేయమని
ఏ మాటల్ని మేము రేపు 10,000 కిలోమీటర్ల పాదయాత్రలో ఈ మాటలు చెప్పడానికే ప్రయాణం చేస్తాను, ఈ మాట్లాడటానికే ప్రజల దగ్గరికి వెళ్తాను. ప్రతి సంవత్సరం వచ్చే 1,00,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్ల రూపాయల ట్యాక్స్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అసలు ఈ ట్యాక్స్ డబ్బులు ఎవరు తాగితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు వస్తున్నాయి, ఎవరు శ్రమిస్తే డబ్బులు వస్తున్నాయి. 40,000 కాకతీయ చెరువులు కట్టించారన్నారు మేడం. కాకతీయుల దగ్గర 40,000 చెరువుల గొలుసుకట్టు చెరువులు 40,000 రివర్స్ మరి తవ్వించారు అని అన్నారు. 40,000 చెరువులు తవ్వింది రెడ్డి దొరల, 40,000 చెరువులు తవ్వింది వెలమ దొరల, 40,000 చెరువులు తవ్వింది కరణం దొరల, 40,000 కాకతీయ చెరువులు తవ్వింది తెలంగాణలో ఉన్న దళితులు, బీసీలు, ఎస్సీ ఎస్టీ వర్గాలు వాళ్ళ రక్త మాంసాలతో 40,000 చెరువులు తవ్వారు. హైదరాబాదు భాగ్య నిర్మాణాన్ని కట్టింది ఎవరు? ఈ దొరల చెమటతో కట్టారా హైదరాబాద్ భాగ్య నిర్మాణం? హైదరాబాద్ నగరాన్ని కట్టింది ఎవరు? చార్మినార్ని కట్టింది ఎవరు? ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీని కట్టింది ఎవరు? గోల్కొండ నవాబు ఏలినటువంటి కోటల్ని కట్టింది ఎవరు? మొత్తం హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన శ్రామికులు ఎవరు? కరీంనగర్ నుంచి, వరంగల్ నుంచి, నల్గొండ నుంచి, ఖమ్మం నుంచి, చుట్టుపక్కల జిల్లాల నుంచి ప్రతి కట్టడం వెనక ఒక స్లమ్ ఏరియా ఉంటుంది. మీకు మింట్ కాంపౌండ్ వెనక ఒక స్లమ్ ఏరియా ఉంటుంది. ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఒక స్లమ్ ఏరియా ఉంటుంది, వారసుగూడాల. ఎవరు వీళ్ళు? అసెంబ్లీ వెనక ఒక స్లమ్ ఏరియా ఉంటుంది. ఎవరు వీళ్ళు? మక్తల్ నుంచి, మహబూబ్నగర్ నుంచి వచ్చినటువంటి మాదిగలు, ఎస్సీ ఎస్టీలే అసెంబ్లీని కట్టారు. చార్మినార్ దగ్గర ఎవరున్నారు? ఇక్కడ అసలు చార్మినార్ దగ్గర మా ప్రజలు 1,00,000 మంది మతం కూడా మారేంత పరిస్థితికి వచ్చింది అక్కడ డామినేషన్తో. అక్కడ మా ప్రజలే ఉన్నారు. అందుకని నేనేమంటానంటే మేడం, హైదరాబాద్ నగరాన్ని నిర్మాణం చేసింది ఎవరు? కాకతీయ చెరువులు కట్టించింది ఎవరు? ఆ రాష్ట్ర ప్రభుత్వానికి 1,00,000 కోట్ల ట్యాక్సులు కట్టించేది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వ సింహాసనం మీద కూర్చోబెట్టే 1,00,000 కోట్ల ఓట్లు ఎవరయ్యి? ఈ కోటాను కోట్ల ఓట్లను ఎందుకు దోచుకుంటున్నారు వీళ్ళు? మీరు 5,000 రూపాయలు, 10,000 రూపాయలు కూడా ఓటుకి వేయడానికి సిద్ధపడుతున్నారే, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు? అసలు ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మేము రాజ్యానికి లేకుండా బానిసలుగుంటేనే మీరు 10 లక్షల రూపాయలు ఇస్తామనంటే దళిత బంధు పేరు మీద, మీ రాజ్యానికి ఇస్తే ఎన్ని డబ్బులు ఇవ్వాలి? మా వాళ్ళకి ఎన్ని ఇస్తారు? ముందు ఆత్మగౌరవం వస్తుంది, ఎన్ని ఇవ్వాలో మేము కూర్చొని లెక్కలు తెలుసుకుంటాం. అందుకనే ఒక పార్టీని కాదు మేడం, కాంగ్రెస్ పార్టీ ఎంత శత్రువో, బీజేపీ పార్టీ ఎంత శత్రువో, టీఆర్ఎస్ పార్టీ కూడా అంతే శత్రువు మేము. ఎందుకంటే తెలంగాణ సైకాలజీ ఏంటంటే మేడం, ఒక దొర కొడితే ఇంకో దొర దగ్గరకు పోతాడు, ఒక దొర తిడితే ఇంకో దొర దగ్గరకు పోతాడు. అబ్బా ఈ దొర మంచోడు అంటాడు, దొర బాగా తిట్టినాక దొర 10 రూపాయలు ఇస్తే దొరే దేవుడు అంటాడు వీడు మా వాళ్ళు. అందుకని ఈ ముగ్గురు దొరలు ఒకటే, ఈ ముగ్గురు దొరలు సమాన శత్రువులు. ఎవరిని తిట్టి ఒకళ్ళు మినహాయింపోయినా మళ్ళీ ఇంకొత్త రెడ్డి నాయకుడికి ఎంచుకుంటారు మా వాళ్ళు, కొత్త దొరని నెత్తి మీద పెట్టుకుంటారు. ఒక దొరని రాజశేఖర రెడ్డిని తీసి అవతలేయాలన్నారు, మనకు అర్జెంట్ కేసీఆర్ కావాలన్నారు. ఆ రోజుల్లో చంద్రబాబుని తీసి పారేయాలి అర్జెంటుగా తెలంగాణ అన్నారు. కానీ ఆ రోజు డిఎస్పీ ఉద్యమం నినదించింది, అట్లా కాదు మనం రాజ్యంలోకి రావాలి అని. ఈరోజు కూడా అదే అంటున్నాం మేడం, 3 పార్టీలు మాకు సమాన శత్రువులు, ఎందులో ఒక్కరిని మినాయించేది లేదు. తెలంగాణ జనసమితి అని కోదండరాం పార్టీ పెడతాడు మేడం, ఆయనే ఆ పార్టీకి అధ్యక్షుడట. ఏం రాజ్యాంగ స్ఫూర్తి అండి? రాజ్యాంగ పరిరక్షణ అని మాట్లాడుతున్నాడు ఆయన. రాజ్యాంగ స్ఫూర్తి ఎక్కడ? నీ పార్టీలో ఎస్సీలు, బీసీలు లేరా? ఎస్టీలు లేరా? వాళ్ళకి నాయకత్వం ఇవ్వవా? వాళ్ళకి నాయకత్వం ఇచ్చి నువ్వు నడిపి. ఇప్పుడు మీరు మాట్లాడిన మాటకు మీరు కూడా దీనికి కన్ఫైన్ అయి ఉండాలి 100%. రేపు ఎందుకంటే మాట 100% మంచి మాట మాట్లాడాలి 100%. అదే మేడం రాజ్యాంగ స్ఫూర్తి అంటే అదే కదా. రాజ్యాంగ స్ఫూర్తి ఏం చెప్తుంది? అట్టడుగు ప్రజలు వాళ్ళ కదా నాయకత్వం ఇవ్వాల్సింది. అందుకని మేము కోరేది ఏంటంటే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ వాళ్ళు ఇదే చెప్తున్నారు మేడం. 90% బీసీ ఎస్టీలు తెలంగాణలో ఉన్నారంటారు, వాళ్ళని అడ్రస్ చేస్తారు, కానీ వాళ్ళకి నాయకత్వం మాత్రం ఇవ్వరట. సో వాళ్ళకి పార్టీలో అర్థమవుతుంది, చాలా ఆవేదన కనిపిస్తుంది మీలో, ఆవేశం కూడా కట్టలు తెంచుకున్నారు. ఆవేదనలో సత్యమే, సత్యం కోసం. ఓకే, గతంలో కూడా చాలా మంది రాజ్యాధికారం కావాలి వెనుకబడి ఉన్నారు, ఈ 90% ఈ అన్నీ వచ్చినాయి, కొంతమంది ముందుకొచ్చారు, దాని తర్వాత ఇది సక్సెస్ అయితే కాలేదు కదా. మీ దగ్గర అంత సక్సెస్ఫుల్ మంత్రం ఏంటి? సక్సెస్ఫుల్ మంత్రం ఏం లేదు మేడం. ఒకటి ఏంటంటే ఎప్పుడైనా ఏ మూమెంట్ అయినా, ఎంత పెద్ద ఉద్యమైనా దానికి ఉండే ప్రీచర్స్ ఇంపార్టెంట్, బోధించే వ్యక్తులు కావాలా. మాకు కాన్సెప్ట్ చెప్పడానికి అసలు లీడర్ యొక్క లక్షణం ఏంటి మేడం? లీడర్ అంటే ఏంటి? లీడర్ అంటే లీడర్లను సృష్టించాల, బేసిక్ పాయింట్. లీడర్ అంటే తనొక్కడు కాదు, లీడర్ అంటే లీడర్లను తయారు చేయాలి. మేము తయారు చేస్తున్నది అది, వేలాది మంది లీడర్లను తయారు చేస్తున్నాం. కాబట్టి లీడర్లను తయారు చేసినప్పుడు ఆ మూమెంట్ సక్సెస్ అయింది.
మేము చేస్తున్న పని అదే. సో ఎలక్షన్కు దగ్గర వస్తున్న మూమెంట్లోనే మీరు ఈ ఆ, సుదీర్ఘమైన పాదయాత్ర చేపట్టిరు. అవును. దీంట్లో చాలా అంశాలు తెరపైకి వస్తాయి. రేపు మీకు ప్రతిపక్షాల నుంచి అటాక్ ఉండొచ్చు, గవర్నమెంట్ నుంచి ఉండొచ్చు, వాళ్ళేమో ఎవరికో, ఇవన్నీ చాలా వస్తుంటాయి జనరల్గా, మనం చూస్తున్న అంశమే. సో ఈసారి వచ్చే జనరల్ ఎలక్షన్స్లో అది ముందస్తాయని ఎప్పుడైనా రాని, సరే మీరు దళిత శక్తి నుంచా లేకపోతే రాజకీయ రూపాంతరం చెందుతుందా, ఏమైనా జరగవచ్చు కదా, పోటీలో బరిలో దింపే అవకాశాలు ఉన్నాయా? అంటే మేము ప్రజెంట్గా మేడం విస్తృతమైన రాజకీయ చైతన్యాన్ని 3 కోట్ల మంది ప్రజలకి రాజకీయ చైతన్యం ఇవ్వడమే ఇంపార్టెంట్ మేడం. అంటే పొలిటికల్ కల్చర్లో పెంచాలి, అసలు రాజకీయ సంస్కృతికి అలవాటు కావాలా మన ప్రజలు. ఆ రాజకీయ సంస్కృతి ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ప్రతి మనిషి మాట్లాడతాడు, ఈ రాజ్యంలో నా వాటా ఎంత, నా జాతి వాటా ఎంత అని ప్రతి కమ్యూనిటీ మాట్లాడుతుంది. యూపీలో మీరు యూపీ ఎలక్షన్స్ని మొత్తం అనలైజ్ చేయండి, లీస్ట్ చాలా బాటమ్ ఆఫ్ ద బాటమ్ కమ్యూనిటీస్, ఇందులో ఈ రాజ్యంలో మా వాటా ఎంత, ఈ పార్టీలో మా వాటా ఎంత, ఈ పార్టీలో మా నాయకత్వం ఎంత, యోగి గవర్నమెంట్లో మా కులాల ప్రాతినిధ్యం ఎంత, ఇదే మాట మేడం మొత్తం. ఇక్కడ సెల్ఫ్ గోల్ ఎక్కువ ఉంటుంది కదా, ఇక్కడేమో నేను ముందు అధికారంలోకి వస్తే చాలా అనేదే ఉంటుంది కదా. ఉంటుంది. అందుకని మేము ఇక్కడ ఫస్ట్ రాజకీయ చైతన్యాన్ని విస్తృతంగా ఇవ్వాలి. ఇక్కడ సాయుధ పోరాటం మేడం, కమ్యూనిస్టు పార్టీలు, తెలంగాణ సాయుధ పోరాటం, ఆ తర్వాత వచ్చిన అనేక కమ్యూనిస్టు పార్టీలు, నక్సలైట్ పార్టీ, తర్వాత వచ్చిన తెలంగాణ ఉద్యమం, తర్వాత వచ్చినటువంటి జాతీయ ఉద్యమం, దాని దాటి ఈ ఉద్యమాలన్నీ తెలంగాణలో అణగారిన వర్గాలకు నాయకత్వం ఇవ్వాలి. హోల్ మూమెంట్స్ అన్నీ అగ్రకులాల నాయకత్వంలో నడిచినాయి. కాబట్టి మీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి వాట్ ఈస్ ద గవర్నమెంట్, ప్రభుత్వం అంటే ఏంటి, ప్రభుత్వం ఎట్లా తయారైంది, గవర్నమెంట్కి ముందు వాట్ ఎవర్ తెలంగాణలో అసలు 2000 years అసలు తెలంగాణ ఫినామినా ఏంటి, అసలు సోషల్ సిస్టమ్ ఏంటి, ఈ సామాజిక వ్యవస్థని 2000 years అసలు ఎవరు రూల్ చేశారు, ఈ మొత్తం మాట్లాడి చైతన్యం ఇవ్వాలనుకుంటున్నాయి ప్రజలకి. ఆ రాజకీయ చైతన్యంలో నుంచి ఆ చైతన్యమే తమ నాయకత్వాన్ని, తమ రాజకీయ వేదికని, తమ పొలిటికల్ వార్ని ఆ చైతన్యమే సృష్టించుకుంటుంది మేడం. ఫస్ట్ గివింగ్ అవేర్నెస్. ఇప్పుడు మీరన్న మాటలు, మీరు చెప్పినవన్నీ సిద్ధాంతాలు, వాటికే కట్టుబడి ఖచ్చితంగా ఏదైనా ఇలాగే మీరు వెళ్తారా, లేదంటే రేపు ఈ పాదయాత్రలు ఖచ్చితంగా వేల మంది లక్షల మంది మీ వెంట నడుస్తుంటారు, రేపు ఏదైనా రాజకీయ పార్టీ ఆఫర్ ఇస్తే మీతో ఖచ్చితంగా చర్చలు జరిపే అవకాశం అయితే కంపల్సరీ చేస్తుంది మీ వెనుక ఉన్న జనాన్ని చూసి, మీరు వెళ్ళకుండా కరెక్ట్ ఇదే సిద్ధాంతం? మమ్మల్ని ముఖ్యంగా నన్ను, నా ఉద్యమాన్ని కొనేవాడు ఈ భూమి మీద లేడు మేడం. మాది సైద్ధాంతిక ఉద్యమం, సిద్ధాంత ఉద్యమం. ఆది జాంబోడి దగ్గర నుంచి సామ్రాట్ అశోక చక్రవర్తి నుంచి అంబేద్కర్ దాకా మొత్తం ఫిలాసఫీని కోట్ల మంది ప్రజలకి నేర్పే సైద్ధాంతిక ఉద్యమం. పదవులకు ఎవరు అతిథులు గారని కూడా అంటుంటారు. అవునండి, పదవులు కాదు అక్కడ, మాకు ఆలోచన ప్రధానం, వాక్యమే ప్రధానం. అసలు మమ్మల్ని కొనడానికి మేము శరీరాలం కాదు, ఆత్మలం. మేము ఆత్మని ఎవడు కొంటాడండి? మాది సోల్ మూమెంట్, మాది సోల్ మూమెంట్. సోల్ ఉన్నోడికి కొనడానికి కాలడానికి సోల్ కాలదు, అమ్మబడదు, సోల్ భయపడదు, సోల్ ఆకర్షణకు గురి కాదు, శరీరాలు మాత్రమే అమ్ముడుపోతాయి. మా ఉద్యమం శరీరాలే కాదు, ఈ ఆడొచ్చి ఎవరిని కొనాలా. సో ఇంతసేపు మీతో నేను కూర్చుని మాట్లాడినంతసేపు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇది పదే పదే వింటున్నాము. అసలు ఈ మైనారిటీ అనే పదం కూడా మీ నోట్లో నుంచి రాలేదేంది? అంటే బేసికల్గా ఏంటంటే మేడం, మైనారిటీ వర్డ్ అనే ఆ పదమే తప్పు అంటున్నా మేడం. ఈ దేశంలో దాదాపుగా 20 crores పీపుల్ ఉన్నారు ముస్లిమ్స్, 20 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు, దాదాపు 3 కోట్ల మంది సిక్కులు ఉన్నారు, మరొక 2 కోట్లు క్రైస్తవులు, అది పక్కన పెట్టండి. 20 కోట్ల మంది ఉన్న ముస్లిమ్స్ని మైనారిటీ అని పిలవడం ఏంటి? అదే వెరీ అన్కంఫర్టబుల్ వర్డ్, అది అసౌకర్య పదం. అల్పులము అని ఒక అవమానకరానికి వాడతాం మేడం. ఎక్కడన్నా అల్పులు అని అంటాం, తక్కువ వాళ్ళు అంటాం, అధికులు వాళ్ళు, మైనారిటీలు కాదు, వాళ్ళు మెజారిటీలు. ద సేమ్ టైం ఈ ముస్లిమ్స్ ఎవరో పాకిస్తాన్ నుంచో ఆఫ్ఘనిస్తాన్ నుంచో రాలే, అక్కడ ఉన్న ఉన్నతులు మాత్రమే వచ్చినారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి బలహీన వర్గాలు, అంటరాని ప్రజలు, అట్టడుగు వర్గాలే ముస్లిం మతంలో కన్వర్ట్ అయినరు. ఇక్కడున్న వివక్షతకి గురయ్యో సామాజిక సాంస్కృతిక రిలీజన్ పరంగా ఏదో వాళ్ళ సమస్యల వల్ల వాళ్ళు రిలీజన్కి కన్వర్ట్ అయినరు తప్ప ఈ దేశ మూలవాసులే వాళ్ళంతా, ఈ దేశ ప్రజలే. కాబట్టి వాళ్ళని మేము మైనారిటీలుగా అనట్లేదు, వాళ్ళని బీసీలుగానే అంటున్నాం. దట్టు ఈ తెలంగాణలో ముస్లింలకి బీసీ రిజర్వేషనే ఉండే, క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ బీసీలలోనే ఉన్నారు.
మరి బీసీలలో ఉన్నప్పుడు వాళ్ళని ఎందులో అనాలి? మనం బీసీలుగానే పరిగణిస్తాం, మెజారిటీ ప్రజలుగా పరిగణిస్తాం. కాబట్టి ముస్లింలని బీసీలుగానే చూద్దామని, వాళ్ళని మైనారిటీ అనడానికి అన్కంఫర్ట్గా ఉండి ముస్లింలని మేము బీసీల పేరు మీదనే అడ్రస్ చేస్తున్నాం. వాళ్ళకు కూడా మేము ఈ వేదిక నుంచి సూచించేది అంటే మైనారిటీలు అనబాకండి. మేము మాకు ఆనాడు హరిజన అనే పదం ఉంటే యుద్ధం చేసి పోరాటం చేసి పార్లమెంట్లో ఆ పదాన్ని తీయించుకున్నాం మేము, హరిజన అనే పదాన్ని. అట్లనే మైనారిటీ అనే పదం కన్నా మెజారిటీ అనుకోవాలి, బీసీలు అనుకుంటేనే బాగుంటుంది గౌరవప్రదంగా. ఇంకొక విషయము, బీసీలు కూడా 52%. ఇప్పుడు ఎస్సీ ఎస్టీతో కంపేర్ చేస్తే బీసీలు కొంత ఫీల్ బెటర్ కదా. ఎందుకు మీలో కలుస్తారనే నమ్మకం ఎందుకు అంటున్నా? వాళ్ళకు ఒక సపరేట్ ఒక క్రైటీరియా ఉంది. ఎగ్జాక్ట్లీ అండి, 100% గుడ్ క్వశ్చన్. ఎట్లా అంటే స్వాతంత్రోద్యమ సమయంలో డాక్టర్ అంబేద్కర్ బీసీలని శూద్రులని రమ్మన్నాడు. ఆ స్వాతంత్రోద్యమంలో పోతే మీకేమీ రాదు, ఆ రాజ్యం మనది కాదు, స్వాతంత్రం వచ్చాక ఈ దేశాన్ని పరిపాలించేది మళ్ళీ అగ్రకులాలే, మీరు నాతో రండి అంటే ఏ బీసీలు అంబేద్కర్ వైపు రాలే మేడం. ఈ హిస్టారికల్గా ఈ వేదిక నుంచి బీసీలకి తెలియజెప్తున్నాను మేడం, చాలా ఇంపార్టెంట్ విషయం. అసలు రిజర్వేషన్స్ ఇప్పటికీ సంపూర్ణ రిజర్వేషన్ కాన్స్టిట్యూషనల్గా పార్లమెంటరీ సిస్టంలో అమలు కాకపోవడానికి బీసీలకి ఇప్పటికీ కులగణన కోసం అయ్యా మమ్మల్ని మా కులాలను లెక్కించండి అనే గతి ఎందుకు పట్టింది? ఇది అంటే ఆనాడు అంబేద్కర్ భారత స్వాతంత్రోద్యమ కాలంలో అంటరాని వాళ్ళని ఎస్సీలని ఎస్టీలని పిలిస్తే వీళ్ళు వచ్చారు మేడం. వీళ్ళు వచ్చి మనకి స్వాతంత్రోద్యమం కన్నా ప్రధానం మనం రిజర్వేషన్లను సాధించుకోవాలని బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసి స్వాతంత్రోద్యమం ఒక పక్కన జరుగుతుంటే ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు సాధించిండు అంబేద్కర్. బీసీలను ఆహ్వానిస్తే బీసీలు అంబేద్కర్ వైపు రాలే. గాంధీ నెహ్రూ మాటలకే ట్రాప్ అయిపోయి వాళ్ళ ట్రాప్లో పడిపోయి స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఇప్పటికీ వాళ్ళకి భారతదేశంలో సెంట్రల్ పార్లమెంట్ నుంచి వాళ్ళకి సిస్టంలో రిజర్వేషన్సే రాలే. అప్పటికీ అంబేద్కర్ వాళ్ళు రాకపోయినా భారత రాజ్యాంగంలో ఒక అధికరణను పెట్టి ఆ అధికరణలో బీసీలు ఒక కమిషన్ వేసుకొని ఒక విచారణను జరుపుకొని దేశవ్యాప్తంగా వాళ్ళకు రిజర్వేషన్లను అమలు చేసుకోవడానికి ఓ అధికరణను పెడితే ఆ అధికరణ బేస్ మీద మనకు అప్పుడు బీసీ కమిషన్స్ వచ్చినాయి. ఏం కమిషన్ అది? బీసీల కమిషన్, ఫస్ట్ అపాయింటెడ్ కమిషన్ ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఆయన పెట్టి కమిషన్ వేసిండ్రు. అప్పుడు ఆ కమిషన్ స్టార్ట్ అయ్యింది. సో ఇప్పుడు 1,00,000 మంది సైనికులు తయారు చేస్తామన్నారు కదా, ఈ 1,00,000 మంది సైనికుల్లో ఎంతమంది ఉంటారు బీసీలు? ఎంత పర్సెంట్ ఉంటారు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు యాక్చువల్గా ఉన్నది ఒప్పుకోవాలంటే మేము మొన్నటిదాకా షెడ్యూల్ క్యాస్ట్ మీదనే దృష్టి పెట్టాం, బీసీల మీద ఈ 2 years నుంచి దృష్టి పెడుతున్నాం, ఈ 2 సంవత్సరాల నుంచి దృష్టి పెట్టి ఇప్పుడు కలుపుకుంటున్నాం. మేము తయారు చేసినటువంటి ప్రజల్లో కార్యకర్తల్లో 70% మంది దళితులు అంటే ఎస్సీలే వర్గాలే ఉన్నారు, మిగతా బీసీలు ఇప్పుడు. వాస్తవానికి బీసీలకి ఏ రాజకీయ చైతన్యం లేదు. వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ ఇస్తే దాంతో ఆనందపడే పరిస్థితి. అసలు నాయి బ్రాహ్మణ అనేటువంటి మంగలి కులస్తులకి ఏనాడో 1970 ప్రాంతంలో కర్పూర్ ఠాకూర్ అని బీహార్లో ఒక ఆయన ముఖ్యమంత్రి అయినాడు. ఆయన ముఖ్యమంత్రి అయి నేను మంగలి పని చేసేటువంటి ఒక అక్కడ అంటరాని కులానికి దగ్గరగా ఉంటుంది, ఒక నాయి బ్రాహ్మణ కులంలో మంగలి పని చేసే దాంట్లో పుట్టాను, నేను ఈరోజు బీహార్కి ముఖ్యమంత్రి అయ్యానంటే భారత రాజ్యాంగం కారణం, అంబేద్కర్ కారణం అని కర్పూర్ ఠాకూర్ చెప్పిండు. ఆ కర్పూర్ ఠాకూర్ అనే మంగళ ఆయనే ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన శిష్యులే లల్లు ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్. వాస్తవానికి ఇక్కడ తమిళనాడులో కరుణానిధి ఒక మంగళి కులస్తుడు, ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. అక్కడ కూడా ఆయన క్యాబినెట్లో ఎక్కువ అప్పుడు బీసీలే ఉండేది. ఈ చైతన్యం అంతా లేదు ఇక్కడ యాక్చువల్గా. అంటే వీళ్ళకి ఒక చాకలి వాళ్ళకి, ఒక మంగలి వాళ్ళకి, ఒక మేదరి వాళ్ళకి, ఒక గొల్ల వాళ్ళకి, ఒక కంసాలి విశ్వబ్రాహ్మణ వర్గానికి, ఓ వందరోళ్ళకి బీసీలలో ఉండేటువంటి వందలాది కులాలు ఉన్నాయి ఈరోజు. ఆ వందలాది కులాలు ప్రతి కులాన్ని అసెంబ్లీలో కూర్చోబెట్టాలని, ప్రతి కులానికి అసెంబ్లీలో వాళ్ళ కుల జనాభాని బట్టి వాళ్ళకు వాటా రావాలి. మంగళ వాళ్ళకి 8 సీట్లు అసెంబ్లీలో కూర్చోవాలి, చాకలి వాళ్ళు 12 మంది అసెంబ్లీలో కూర్చోవాలి, యాదవులు 23 అసెంబ్లీలో కూర్చోవాలి. ఏదండి వాళ్ళ వాటా? వాళ్ళు ఏది? 3% లేని వాళ్ళు, 1% లేని వాళ్ళు 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందుకని ప్రతి కులంకి భారతదేశ ఇండియన్ సోషల్ సిస్టమ్ క్యాస్ట్ సిస్టమ్, దట్స్ ఆల్. అది సిస్టమే అది. కాబట్టి ప్రతి కులానికి ఎవరెంత జనాభానో వారికంత వాటా, ఇది మేము చెప్పాలనుకుంటున్నాం. సో మీరు అంటున్నారు కులాల పేరుతో ఎస్సీ ఎస్టీ అన్నీ వస్తాయి, చాలా ఉన్నాయి, నాయి బ్రాహ్మణ్స్, దానికి నానార్థాలు ఉన్నాయి, పదాలు దానికి సిమిలర్. కులాల పేరుతో అంటే మీ దగ్గర నుంచి నాకు ఆన్సర్ కావాలి. కులాల పేరుతో తిడుతున్నారు,
దానికోసం అని ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి, అవి ఉన్నాయి. తిట్టకపోయినా కూడా వాటిని అన్నెసెసరీగా వాడుకుంటున్నారు. నిన్న రీసెంట్లీ కూడా జరిగింది, మోహన్ బాబు ఒక వ్యక్తిని, అదే నాయి బ్రాహ్మణ్ని మంగళవాడాన్ని దూషించిండు అనేది అది పెద్ద చర్చ జరిగింది. సో ఇందులో మిస్యూజ్ ఏమన్నా ఉందా? ఉండదండి. ఎందుకంటే ఒక కులాన్ని గౌరవిస్తే మనల్ని ఎందుకు అంటారండి? కులాన్ని దూషిస్తేనే చట్టం అమలైంది. కులాన్ని దూషిస్తేనే ఒక సోషల్గా అతనికి క్రైమ్ అవుతుంది. ఒక కులాన్ని గౌరవిస్తే ఎందుకు అయింది? ఇప్పుడు నేను చెప్పాను, నాయి బ్రాహ్మణుల గురించి చెప్పాను. బీహార్లో కర్పూర్ ఠాగూర్, కరుణానిధి, స్టాలిన్, వీళ్ళు ఈ వర్గం అన్న నన్ను అంటారా మేడం? ఆ కులాన్ని దూషిస్తే అనడం కాదు, వదిలిపెట్టం ఎవరిని. ఆయన మోహన్ బాబు అయినా, ఆ బాబుకి ఇంకో బాబు అయినా ఎవరిని వదిలేకొచ్చేది లేదు. కులాన్ని గౌరవించాలి, ప్రతి కులాన్ని గౌరవించాలి. ఏమి ఇవ్వకపోగా గౌరవం కూడా దక్కదండి మాకు సమాజంలో. గౌరవించాలి, ప్రతి కులాన్ని గౌరవించాలి. వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఈ దేశంలో ఎన్ని ఉన్నాయి. గౌడ కులస్తులు ఉన్నారు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి మామూలులా? వాళ్ళ సర్వాయి పాపన్న గౌడు మామూలు వ్యక్తి అతను. ఆయనే వేరే కులంలో పుట్టినట్టయితే ఈ భారతదేశంలో సర్దార్ పటేల్ కన్నా పెద్ద విగ్రహం వేసేవాళ్ళు సర్వాయి పాపన్న గౌడుకి. కానీ ఆ గౌడికి ఇచ్చినటువంటి వాల్యూ ఎంత? సినిమాల్లో మంచి పెద్ద పీట వేస్తున్నారు కదా ఇప్పుడు. ఎవరికి? మామూలుగా ఇప్పుడు మీరు అంటున్న ఏవైతే ఇప్పుడు వెనుకబడిన తరగతులు ఉన్నాయో వాళ్ళలో ఉన్న ఒక వీరత్వాన్ని తీసి మంచి మంచి సినిమాల్లో మంచి ఆ సామాజిక వర్గమే సినిమాలు తీస్తే మంచిది. లేదంటే ఈ సబ్జెక్ట్ మార్కెట్ కావద్దు. మళ్ళీ మార్కెట్ అయితే ఆ సినిమా వెనక ప్రొడ్యూసర్లకు లాభం అవుతుంది. మళ్ళీ ఒక సర్దార్ పాపన్న గౌడ్ సినిమాని బీసీ సామాజిక వర్గం ఒక గౌడే నిర్మించాలి. సర్దార్ పాపన్న గౌడ్ స్టోరీని ఒక చౌదరి ఒక రెడ్డో తీసిండు అనుకోండి, ఇది టూ మచ్ అనుకోరా? ఎందుకు అనుకుంటారంటే వాళ్ళు క్యాపిటలిస్టులు అవుతారు కదా. మళ్ళీ కాన్సెప్ట్ ఆ రోజుల్లో మీకు ఒక రైతు బిడ్డ అని ఒక సినిమా వచ్చింది. అంటే పేద రైతుల గురించి ఒక సినిమా. ఆ సినిమాని ఎవరు తీసిర్రు తెలుసా? చల్లపల్లి జమీందారు ఉన్నారు ఒక ఆయన, నూజివీడు దగ్గర చల్లపల్లి జమీందారు. లక్షల ఎకరాలున్న భూస్వామి రైతు బిడ్డ అని ఒక సినిమా తీసిండు మేడం. సమస్యలు వెలికి తీసిండు కదా. సమస్యలు వెలికి తీసి సినిమా నుంచి డబ్బులు. ఇప్పుడు ఆ మధ్య ఎన్టీ రామారావు చనిపోయింది మేడం. ఎన్టీ రామారావు చనిపోతే మనలాంటి పేద వర్గాలందరం ఏడుస్తున్నాం, అయ్యో రామారావు చనిపోయిందని మనం ఏడుస్తున్నాం. కానీ రామారావు సామాజిక వర్గం కమ్మాసు రామారావు సినిమాలు నడిపిస్తూ ఉన్నారు చచ్చిపోయినప్పుడు. అంటే డబ్బులు సంపాదించుకునే పనులు ఉన్నారు. సో ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నది మీ 10,000 కిలోమీటర్ల పాదయాత్ర. దానిలో భాగంగా మీది 10 లక్షల మందితో పెట్టే ఒక సభ. సో ఏం సారీ ముగింపు సభే. ఈ 10,000 కిలోమీటర్ల పాదయాత్ర ఒక ప్రభంజనం. నాకు తెలిసి అది కంప్లీట్గా పూర్తి చేస్తే మాత్రం ఒక ప్రభంజనం, తొలి అడిగే ప్రభంజనం ఇంతవరకు లేదు. సో అట్లాంటిది కాదు. మనము ఇప్పుడు మీరు ఇంకే స్థాయికి వెళ్తారనేది దాన్ని మనం ఇప్పుడు చెప్పలేని పరిస్థితి, ఎక్కడో ఉంటుండొచ్చు. అది ఏం చెప్పబోతారు ఆ రోజు? చాలా ఆసక్తిగా జనాలంతా ఎదురు చూస్తారు, అన్ని వర్గాల వాళ్ళు కూడా ఎదురు చూస్తారు. ఏం చెప్పబోతారు ఆ వేదిక? ఒకటి ఏంటంటే మేము 5,000 కిలోమీటర్ల పాదయాత్రను ఆల్రెడీ పూర్తి చేసినాం. 2017 అక్టోబర్ 9 నుండి 2018 ఏప్రిల్ 14కి నిరాటంకంగా నిరవధికంగా సుదీర్ఘ పాదయాత్ర తెలంగాణ అంతా చేసి వరంగల్లో 1,00,000 మందితో ముగించిన ఆ సభ. భారత రాజ్యాంగాన్ని చేతబట్టుకొని, అశోకుడి 4 సింహాల దండకాన్ని పట్టుకొని, అశోక చక్రవర్తి యొక్క ఆయుధాలను వాడుకుంటూ మేము ఆ రాజ్యాంగం యాత్ర చేసినాము. ఇప్పుడు ఏదో బాంబు అయితే వదిలేటట్టుగా అనిపిస్తుంది నాకు. అంత డెమోక్రాటిక్ బాంబే, అది ప్రజాస్వామ్య బాంబు, డెఫినెట్గా వదులుతాం. అయితే ఇక్కడ ఏ రకంగా ఉండబోతుంది? ఏం లేదు మేడం, విస్ఫోటనం అంటే డెమోక్రాటిక్ విస్ఫోటనం. అది అట్టడుగు వర్గాలు మొత్తం కింద లాక్ అయి ప్యాక్ అయిపోయిన ఎస్సీ ఎస్టీ బీసీలు అంతా బయటకు వచ్చి ఈ రాజ్యంలో మా వాటా ఎంత అని ఒక గుత్తాధిపత్యంతో 1-2 సామాజిక వర్గాల చేతిలో ఉన్న రాజ్యాన్ని, భూమిని, సంపదని మొత్తాన్ని ప్రశ్నించి ఆ డబ్బుని, ఆస్తిని, సంపదని, రాజ్యాన్ని మొత్తం డెమోక్రటైజ్ చేయాలని అట్టడుగు వర్గాలకు ఇచ్చే చైతన్యమే, అంత తప్ప ఏం లేదు. ఈ యాత్ర నిరాటంకంగా నిరవధికంగా సాగుతుంది. యాత్ర 10,000 కిలోమీటర్ల యాత్ర. రాజ్యాంగాన్ని చేతబట్టుకొని 4 సింహాలు అశోకుడిచ్చిన దండకాన్ని పట్టుకొని 10,000 కిలోమీటర్లు నడిచి పూర్తి చేస్తాము. బహిరంగ సభ జరుపుతాము. ఆ చైతన్యము ఏ రూపు దాల్స్తుందో ఆ రోజుకి, ఏ ప్రకటన ఆ చైతన్యం ఇస్తుందో అది మనం వేచి చూడాల్సింది. ఇంకో 2 క్వశ్చన్లు చివరిగా మేడం అడగండి. ఒకటి, నేను అడిగిన దానికి మీరు డిప్లొమాటిక్గా కాకుండా కొంచెం స్ట్రైట్గా చెప్పాలి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తుంటే మళ్ళీ ఎవరు అధికారంలోకి వస్తారనుకుంటున్నారు? యాజ్ ఆఫ్ నౌ, ఇంకా మీ పాదయాత్ర అయితే షురూ కాలే కాబట్టి చెప్పుర్రి. ఇక్కడ ఏంటంటే ఇది అసలు ఈ పాలిటిక్స్ ఇవన్నీ
ఇవన్నీ క్షుద్ర మైండ్ గేమ్ పాలిటిక్స్ అండి. మొత్తం మైండ్ గేమ్. మా ప్రజల మైండ్తో ఆడుకుంటున్నారు ఈ పార్టీలన్నీ. వాళ్ళు ఆడుకొని మా ప్రజల్ని బలి పశువులుగా మారుస్తున్నారు. 3 పార్టీలు, మనం ఇప్పటిదాకా చెప్పిన 3 పార్టీలలో 3 పార్టీల నాయకులు మైండ్ గేమే. వాళ్ళకి ఆన్సర్ ఉన్నది, మాకు ఆన్సర్ లేకుండా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ 3 పార్టీలు ఒక్కొక్కళ్ళకి 35 సీట్లు వచ్చి 35 సీట్లు వచ్చిన ప్రతి పార్టీ ఏ పార్టీతోటైనా కలుస్తుంది మేడం, ఏ పార్టీతోటైనా కలుస్తుంది. సార్ దేంతో ఏదైనా దేంతో ఎవరైనా కలుస్తారు. ఎవరు వస్తారు అదే యాజ్ ఆఫ్ నౌ అడుగుతున్నా. భవిష్యత్తులో అది ఎట్లనే ఉండొచ్చు. ఇంకో నేను అదే అంటున్నాను మేడం, దేంతో ఎవరైనా కలుస్తారు. వీళ్ళు మామూలు వ్యక్తులు కాదు. అటు కాంగ్రెస్ పార్టీని పొగుడుతారు, ఇటు బీజేపీని పొగుడుతారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోటి సంబంధాలు ఉంటాయి, లౌకికం అనే పేరు మీద వీళ్ళతో ఉంటాయి. మేడం మనం ఒక అనుకుందాం, నేషనల్ ఫ్రంట్ టైంలో ఎన్టీఆర్ చైర్మన్గా ఉండి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ అన్ని పార్టీలు కలిసి కాంగ్రెస్కి దుష్మన్గా దేశవ్యాప్తంగా జట్టు కట్టినా లేదా? మళ్ళీ మిగతా పార్టీలన్నీ ఇప్పుడేం చేస్తున్నాయి, బీజేపీని దుష్మన్గా చూపించి కాంగ్రెస్ కలిపి అన్ని పార్టీలు కలుస్తున్నాయా లేదా? ఎంత తద్విరుద్ధంగా ఉన్నాయి. ఎన్టీఆర్ టైంలో కాంగ్రెస్ని దుష్మన్గా చూపించి అన్ని పార్టీలు ఒకటైనాయి, ఇప్పుడు బీజేపీని దుష్మన్గా చూపించి అన్ని పార్టీలు ఒకటైతున్నాయి. ఏంటి మేడం నీ క్లారిటీ మీరు ఇవ్వండి. అంటే వీళ్ళ వర్గబంధం కోసం నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. క్లారిటీ ఇస్తా. క్లారిటీ చూడండి ఎంత క్లియర్గా ఉన్నదో చూడండి పిక్చర్. అంటే వీళ్ళ వర్గబంధము, వీళ్ళ సామాజిక వర్గ బంధాలు, వీళ్ళ కుల వర్గ బంధాలు, వీళ్ళ ఆర్థిక బంధాల సంస్కృతి కోసం ఏ పార్టీతో ఎవరైనా కలుస్తారు. వీళ్ళు పలానా వాళ్ళనే లేదు మేడం. ముగ్గురులో ఎవరైనా రాజ్యంలోకి రావచ్చు రేపు. ఆ ముగ్గురులో ఎవరు వస్తారు? ఆ ముగ్గురు కలిపి ఒకే పార్టీ. అసలు అది విడివిడి కాదు, విడివిడిగా పోటీ చేస్తారు కదా. ఆ ముగ్గురు కలిపి ఒకే పార్టీ మేడం. మీరు ఏమనుకుంటారు? వీళ్ళ క్షుద్ర రాజకీయాలు మామూలు కాదు. ఆ ముగ్గురు మన మైండ్లతో ఆడుకుంటారు. వాళ్ళు 3 పార్టీలు ఒకటే. ఏ పార్టీ ఎమ్మెల్యేలు ఏ పార్టీలో లేరు మేడం. ఆర్థికమైనటువంటి అంశాల్లో ఏ పార్టీ వాళ్ళు ఏ పార్టీలో లేరు. అంతా ఒకటే. వాళ్ళందరూ తెర వెనుక ఒకటే. ప్రతిరోజు ఆ ముగ్గురు రాత్రిపూట మాట్లాడుకుంటారు. ప్రతిరోజు వాళ్ళు ముగ్గురు వర్గబంధంలో కలుస్తారు. వాళ్ళు ఒకే వర్గం. ఆర్థికంగా, భూమి పరంగా, రాజకీయ పరంగా, సంస్కృతి పరంగా అన్ని రకాలుగా ఆ ముగ్గురు ఒకటే. ఎవరైనా రాజ్యంలోకి వస్తారు, ఆ ముగ్గురులో ఎవరైనా కలిసిపోతారు ముగ్గురు. కానీ కట్టుకోవాల్సింది మేము, మన ప్రజల్ని కట్టుకోవాలి మనం. ఆ 3 పార్టీలు మాకు దుష్మన్ మేడం. ఏ ఒక్కరిని వదిలిపెట్టాం మేము. ఈక్వల్ ఎనిమిస్ మాకు. ఆ ముగ్గురి మీద యుద్ధం, మా ప్రజలను నిర్మించుకుంటాం. ముందు మా పని చేసుకుంటాం. తెలంగాణలో మేడం ఎప్పుడు ఊకే గవర్నమెంట్ని తిట్టడం, పిచ్చిగా కేసీఆర్ని తిడతారు, ఇంకొక ఆయన తిడతారు, ఇంకో పార్టీని తిడతారు, బీజేపీని తిడతారు, ఒక ఆయన కేసీఆర్ని తిడతారు, ఒక ఆయన ఒకటే తిట్టుడు. నలుగురు కలవడం తిట్టడం. ఛాయ్ తాగితే ఛాయ్ తాగుతారు, లేకపోతే ఇంకోటి తాగుతారు, తాగి ఒకటే తిట్టడం. కానీ మేము అట్లా తిట్టే పనులు లేవు మేడం. మా సమాజాన్ని కట్టుకొని గ్రామానికి మా నాయకులను పంపించి సమాజాన్ని నిర్మించి కంప్లీట్గా ఇదే పనిలో ఉంటాం మేము. తాత్వికంగా మా ప్రజలను ఐడియాలజికల్గా తయారు చేసుకొని వాటికి అభిముఖంగా, అంబేద్కర్ అంటే ఇలాంటి వాటికి అభిముఖంగా నిలబడి వీళ్ళ మీద ఈ 3 పార్టీల మీద యుద్ధం చేయడానికే, భావజాల యుద్ధం చేయడానికే మేము ప్రిపేర్ అవుతాం తప్ప పిచ్చిగా మాటలు మాట్లాడే వారం కాదు మాది. సో చివరిగా ప్రశ్న, అది మీకు నచ్చినా నచ్చకపోయినా, అగ్రవర్ణ కుర్రాలంటేనే మీరు అసలు అయ్యో నిప్పు మీద అసలు లేస్తున్నారు విడవత్తున. కానీ మీ బాడీ లాంగ్వేజ్, మీరు సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తలపిస్తున్నారు. అంటే మీ ప్రతి మూమెంటు మీకు చాలామంది అని ఉంటారు కదా. అంటున్నారు మేడం, చాలా చోట్ల అంటున్నారు. కానీ ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు? నాకేం ఇబ్బంది లేదు. 10-15 ఏళ్ళ నుంచి మాట పడుతూనే ఉన్నాం. ఈవెన్ మా ఇంట్లో బయట అందరూ అంటుంటారు. ఎంగేజ్లో అంటే దాన్ని అలవర్చుకోవడం వేరు. అసలు అది కంపారిటివ్నే లేదు అసలు. మీరు అందరినీ కూడా అసలే మీరు అగ్రవర్ణాలు ఇట్లా దూషించు అంటే మీకు ఆ మాట అంటేనే ఎట్లుందో తెలుస్తుంది. అట్లాంటిది ప్రతి హావభావం అట్లనే ఉంది. మొన్న ఐ డ్రీమ్కి పోతే అంజలి మేడం కూడా ఇదే కూర్చోబెట్టి ఇదే మీరన్నట్టే అంటారు. నాకైతే పెద్దగా అనిపించట్లేదు. అంటే మూమెంట్ కానీ అంటే వాళ్ళ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మాకు అంతగా అనిపించలేదు. కానీ ఎంగేజ్లో రాజశేఖర రెడ్డి గారి ఫోటో మీద పక్కన పెడితే సేమ్ అట్లనే ఉన్నారు. నేను ఇంతసేపు కూర్చున్నంతసేపు నాకు అది కనిపిస్తుంది ఎదురుగా. ఏం చేయాలి మేడం, ఇప్పుడు ఒక మనిషికి పోలి ఉన్న వాళ్ళు ప్రపంచంలో 7 ఉంటారట. మరి ఏమో మరి మీరు అన్నారు. కానీ మనకైతే వర్గశత్రువు ఆయన,
అండ్ 100% సార్ వర్గశత్రువు అయినప్పుడు కూడా మర్చిపోలేని పాదయాత్ర రాజశేఖర రెడ్డి గారు దాన్ని. సరే అది మీకు నచ్చకపోవచ్చు, నేను పొగుడుతున్నానో లేకపోతే ఇంకోటి కానీ మీకు నచ్చకపోవచ్చు, కానీ అంటే ఇన్ని పాదయాత్రలలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర ఎంత ఎవరు గుర్తుపెట్టుకుంది, ఇంకా ప్రతి గుండెల్లో ఉందన్నట్టు. సో కంపారిటివ్ కాదు, నేను కంపేర్ చేయట్లే, కానీ సో మీ పాదయాత్ర అంటే ఇప్పుడు కూడా చాలా మంది యాత్రలకు శురువైనారు. మా పాదయాత్రకి ఆ పాదయాత్ర తేడా ఒకటి ఉంది మేడం, ప్రధానమైన ఒక తేడా ఉంది. వాళ్ళ పాదయాత్రలు చెప్పేది ఏంటంటే ప్రజల బాధలను తెలుసుకోవడానికి పోతున్నాం అని అంటారు. ప్రజల బాధలను తెలుసుకోవడానికి వాళ్ళు పాదయాత్రలు అంటారు. నా పాదయాత్ర ఏమో అసలు ప్రజల్ని బాధ పెట్టినోడు ఎవడో తెలుసుకోవద్దామని నేను పోతాను. అదే డిఫరెంట్ వేరుంది, కానీ మనసుల్ని గెలుచుకునే విషయం అయితే ఒకటి. సరే అది ఇక్కడ సైద్ధాంతికాలను సిద్ధాంతాలు అన్నీ వేరు, కాకపోతే ఫైనల్గా మీరు మనసులో అయితే అంటే వాళ్ళ స్థానం సంపాదించాల్సిందే కదా. ఎన్నో రాజకీయ క్రీడలు జరుగుతున్న ఈ నేపథ్యంలో మీరు ఎంచుకున్నది ఎందరో వస్తుంటారు పోతుంటారు అనేది జనరల్గా ఉంటుంటుంది కదా. అందులో ఈయనొకడు కూడా అనుకోవచ్చు, మీ గురించి తెలిసిన వాళ్ళు చాలా అద్భుతంగా చదువుకున్న వాళ్ళకి చాలా అద్భుతంగా మీరు తెలుసు, మీ సిద్ధాంతాలు తెలుసు. తెలియని వాళ్ళకు, పని చేసుకునే వాళ్ళకు తెలియకుంటే వాళ్ళు ఏ రకంగా రిసీవ్ అంటే ఇదంతా కూడా ఒక పెద్ద మీకు టఫ్ టాస్కే. అవును అవును. సో దాన్ని మీరు తప్పకుండా సక్సెస్ అవ్వాలని మేము కూడా మనసారా కోరుకుంటున్నాం. సో నాకు తెలిసి ఏదో ఒకటి పెద్ద ఒక విస్ఫోటనలాగా వదులుతారు మీ 10 లక్షల మందితోటి ముగింపు సభలోని మేము కూడా అనుకుంటున్నాం. చివరికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడు మేము చేసేది రేపు పూర్తిగా భారత రాజ్యాంగానికి విధేయులమై రాజ్యాంగబద్ధంగా భారత పార్లమెంటరీ వ్యవస్థకి బద్ధులమై ప్రజాస్వామ్యబద్ధంగా భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ చేయబోయే యాత్ర. ఇది ఏ వర్గానికి వ్యతిరేకం కాదు, ఏ వర్గానికి శత్రుత్వం కాదు, ఎవరికీ వ్యతిరేకం కాదు. వేల సంవత్సరాలుగా అణగారిన వర్గాలన్నింటినీ ఈ ప్రధాన స్రవంతిలో, అది రాజకీయం కావచ్చు, సామాజికం కావచ్చు, ఆర్థికం కావచ్చు, మెయిన్ స్ట్రీమ్లోకి విస్మరింపబడినటువంటి జాతులు, వివక్షకు గురైన జాతులు, సమాజానికి దూరంగా నెట్టివేయబడ్డ జాతులన్నింటినీ ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చి రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలని చెప్పే ఒక మహాపాదయాత్ర ఇది. ఇంకొకటి, ఇదంతా ఈ పాదయాత్ర అయిపోయింది, జనాల్లోకి వచ్చేసి లేకపోతే రేపు కాకపోతే ఇంకొక నెక్స్ట్ టర్మ్ కావచ్చు ఇంపాక్ట్, మీరు అనుకున్న 12 ఏళ్లలో కావచ్చు ఇంపాక్ట్ చూపించి మీరు అనుకున్నదే జరిగి అధికారంలోకి వస్తే ఎవరిని కూర్చోబెడతారు? తప్పకుండా, మంచి మాట. ఈ రాజ్యాంగ యాత్ర భారత రాజ్యాంగ ఫలాలని అందరికీ అందాలని కాంక్షించే ఒక శాంతి యాత్ర. ఇది ఒక శాంతి యాత్ర. ఈ యాత్ర ద్వారా ప్రజలందరినీ అన్ని రంగాల్లో భాగస్వామ్యం చేయడానికి చేయబోయే యాత్ర. మీరన్న మాటకి రాజ్యం వచ్చిన తర్వాత, అంటే ఈ చైతన్యం ద్వారా రాజ్యం వచ్చిన తర్వాత మహారాజాని అవుతారా? విశారదన్ గారు జనరల్గా ఉంటుంది కదా, విశారదన్ గారే అవుతారా? జనరల్ క్వశ్చన్, జనరల్గా అందరికి వచ్చే డౌట్ ఇది. అదే నడిపించినప్పుడు ఒకటి, మన ఉద్యమం నుంచి ఒక అణగారిన అట్టడుగు అణిచివేతకు గురైన ఒక వ్యక్తిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాలనే లక్ష్యం కలిగిన ఉద్యమం మాది. అందులో ఎటువంటి మినహాయింపు లేదు. ప్రధాన సింహాసనం మీద ముఖ్యమంత్రిని పీఠం మీద కూర్చోబెట్టాలి. ప్రధానమంత్రి పీఠం సెంట్రల్లో ప్రధానమంత్రి పీఠం మీద కూడా ఒక బీసీ వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టాలని కాంక్ష కలిగిన ఉద్యమం మాది. ఆ దిశగా ప్రజల్ని చైతన్యం చేస్తున్నాం. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మాకు సమయం కేటాయించినందుకు.